క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క అక్టోబర్ మాసము ఆఖరి ఆదివారం వరకు కూడా సజీవ లెక్కలో లెక్కించి ఆయన కృపా భాగ్యాన్ని బట్టి ఇంకొక తరుణము మనము ఆరాధించి తర్వాత ఆ యొక్క దేవుని యొక్క వాక్యము ధ్యానించే కృపను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు వాక్య భాగము లేఖన భాగము రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం తీసి ఇక్కడ 8వ వచనం నుంచి ఒక చిన్న భాగం ఉంది. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము వచనం 8. 2 Kings చాప్టర్ 6 వర్స్ బిగినింగ్ ఫ్రమ్ 8వ వచనం నుంచి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి ఆ యొక్క సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకును. ఈలాగున మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షున వహించిన వారు ఎవరైనా నది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగా, అతని సేవకులు ఒకడు, రాజువైన నా ఇల్లవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు, కానీ ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతర్పొంది మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజుకు తెలియచేయన నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని రెండవ రాజుల గ్రంథ భాగము ఇది పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వము ఒక 500 సంవత్సరాలు ఆ ప్రాంతంలో జరిగి ఉంటుంది. ఇశ్రాయేలు మరి దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద అది 2 ముక్కలు అయిపోయాక నార్త్ భాగాన్ని ఇశ్రాయేలు, దక్షిణ భాగాన్ని యూదా అని. వాళ్ళే అంతా ఇశ్రాయేలే, అందరు దేవుని పిల్లలే, అందరు యూదులే, అందరు హెబ్రీలే. కానీ మన ఆంధ్ర తెలంగాణ ఎలాగున్న తెలుగు రాష్ట్రాలు 2 ముక్కలైనయో అలాగున దేవుని యొక్క ప్రజల రాజ్యం ఒకనాడు 2 ముక్కలైనవి. అలాగున ఉత్తర భాగంలో ఉండే ఇశ్రాయేల్ రాజ్యము, దానిపైన ఇంకొక రాజ్యం ఉంది, సిరియా రాజ్యం. మన భారతదేశానికి నేను చెప్తూ ఉంటాను కదా, పైన ఉత్తరంలో చైనా ఉంది, నేపాల్ అనే దేశం ఉంది మనకు. అలాగునే ఇశ్రాయేల్ అనే దేశానికి పైన ఇంకా ఉత్తర భాగాన ఉన్న సిరియా దేశపు రాజు, అతడు ఇశ్రాయేలీలను జయించి లేకపోతే దండెత్తి వాళ్ళని ఓడించి వాళ్ళను స్వాధీనపరచుకోవాలని, ఆ డబ్బు ధనము దాన్ని దోచుకోవాలనే ఒక యుద్ధకాంక్ష, ఆ యొక్క రాజ్యకాంక్షతో అతను లేచి ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి ఒక చోట దండు పంపించి అక్కడ వాళ్ళు యుద్ధం చేయాలనుకున్నప్పుడు, మరి ఇలాగున ఉన్నప్పుడు తెలియకపోతే పరాయి రాజు ఏమైపోతాడంటే తన సైన్యాన్ని ఆ చోటికి పంపించకపోతే లేకపోతే భద్రపడి ఓడిపోతాడు, తన రాజ్యము ఆక్రమించబడుతుంది, పరులు వచ్చి దేశాన్ని దోచుకుంటారు, నానా బీభత్సం చేసిపోతారు. ఇలాగున కాకుండా ఈ యొక్క బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క మరి సైన్యం కానీ ఇశ్రాయేల్ రాజు యొక్క ఆ యొక్క సైనిక బలము కానీ ఆయుధాలు కానీ ఇంకా వాళ్ళకున్నాయి. అది ఏది కాక అవతల దేశంలో ఒక దైవజనుడు లేకపోతే ఒక ప్రవక్త ద్వారా వాళ్ళు కాపాడబడుతున్నారంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? మనం దీనిలో నుంచి నంబర్ 1 మొట్టమొదటి ఆలోచించాలి. సిరియా రాజు లేచి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, సిరియా దేశపు రాజు యుద్ధం చేసే సంగతి ఇశ్రాయేల్ రాజుకు తెలియట్లేదు. ఇశ్రాయేల్ రాజుకు తెలియట్లేదు, కానీ ఇశ్రాయేల్ రాజుకు తెలియకపోయినా ఇశ్రాయేల్లో ఉన్న ఒక ప్రవక్తకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయన రాజు దగ్గరికి వర్తమానం పంపితే అతను కాపాడబడుతున్నప్పుడు ఈ బైబిల్లో ఈ యొక్క భాగం ప్రారంభమైనప్పుడు ఒక విడ్డూరమైంది. ఇశ్రాయేల్ రాజు ఆనాడు వాడు చెడ్డ రాజు, వాడికి భక్తి లేదు, వాడు దేవుణ్ణి యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాడు. అలాంటి ఒక పనికి మాలిన రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుడు అలాంటి ఒక వికెడ్ కింగ్ని లేకపోతే ఒక దుర్మార్గుడైన రాజుని దేవుడు ప్రోత్సహిస్తున్నాడా? ఇది బైబిల్లో మనకు ప్రశ్న వేసుకుంటే, అంతకుముందు మీరు ఆ రాజు గురించి చదివితే వాడు భక్తిహీనుడు, అలాంటి భక్తిహీనుడిని దేవుడు కాపాడుతున్నాడా, వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది ఇక్కడ. అది మనం అక్కడ వరకే చదివితే కాదు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలకు రాజుగా ఎవడున్నా సరే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కనుక ఆయన కాపాడుతున్నాడు. గట్టిగా చప్పళ్ళు కొట్టాలండి, ఎందుకంటే ఇది మనకు వర్తిస్తుంది. చర్చిలో పాస్టర్ చెడ్డోడైనంత మాత్రాన దేవుడు ఆయన వదిలిపెట్టాడండి. పాపము విశ్వాసుల బాధ్యత ఆయనది. ఆయన మందిరంకి వచ్చే
కనుక ఈరోజు ఎంతమంది దుర్మార్గులైన పాస్టర్లు ఇట్లా ఉన్నారు ఇలాగా. కానీ దేవుడు ఆయన తన ప్రజల్ని కాపాడుకోవటానికి ఆయన కృప చూపిస్తున్నాడు. రాజు చెడ్డోడే, కానీ ప్రజలను రాజును బట్టి ప్రజల్ని దేవుడు వదిలిపెడితే పాపం అభాగ్యులు, వాళ్ళు అమాయకులు, పరాయి రాజు వచ్చి ఇచ్చేస్తే అయ్యో అని చెప్పి కోల్పోతారు. కనుక దేవుడు ఇక్కడ గాడ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎ వికెడ్ కింగ్, బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ హిస్ చిల్డ్రన్. తన బిడ్డలతో ఉండే దేవుడు కనుక ఇంకొక రకంగా ఈ దైవజనుడైన ఎలీషాకి తెలియజేస్తున్నాడు. తెలియజేసినప్పుడు అప్పుడు వాళ్ళు కాపాడబడుతున్నారు. ఇది మాటికి జరుగుతుంటే ఏమైపోయింది, ఇట్లా జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి ప్రతిసారి అతను వెళ్తున్నాడు, అది ఫెయిల్ అవుతుంది. ప్రతిసారి సైన్యాన్ని పంపిస్తున్నాడు, అది విఫలం జరుగుతుంది. కనుక ఇక రాజుకు కోపం వచ్చి ఉంటుంది. లేకపోతే రాజు ఆశ్చర్యం, ఏంటిది మనము అని చెప్పి రాజు ఒక కూడికను, ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి తన సన్నిహితులతో కావచ్చు, ఏంటి మన దగ్గరలో ఎవడైనా ఉన్నాడా, మన దగ్గర ఉండేవాడు వాళ్ళ యొక్క మనిషిగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఆ యొక్క నక్సలైట్స్లో కోవర్ట్స్ అంటారు, వాళ్ళు ఏం చేస్తారు, నక్సలైట్లో ఉండి పోలీసు వాళ్ళకు సమాచారం అందిస్తూ ఉంటారు. వాళ్ళు చాలాసార్లు దొరుకుతారు, ఎన్కౌంటర్, అది దాంట్లో. మరి అలాగున ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వటానికి మనలో ఎవడైనా నమ్మక ద్రోహి ఉన్నాడా అని చెప్పి ఆ రాజు ఆశ్చర్యపోతున్నాడు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ దేశాల్లో ఆ యొక్క మరి ఇంటెలిజెన్స్ ఆ యొక్క పెట్టుకుంటారు. వాళ్ళు మన దగ్గర రా అంటారు మన భారతదేశాన్ని, కనుక ఇంకొక దేశంలో సిఐఏ అంటారు. అలాగున మరి ఇజ్రాయెల్ దేశాన్ని మొస్సాద్ అంటారు. సో ఈరోజు యూట్యూబ్లో అది మోగిపోతుంది మొస్సాద్ గురించి. మొస్సాద్ అనేది ఇశ్రాయేల్ దేశం యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళది. ఎవరికంటే వేరే దేశాల్లో ఏం జరుగుతుంది అని చెప్పేది, దాని గురించి రహస్య గూఢాచారం చేస్తాయి, అన్ని దేశాలు చేస్తాయి. కనుక మన దేశంతో పాటు, ఎందుకంటే డిఫెన్స్ ఏదైతే సైనికమో దేశాన్ని కాపాడుకునే ఆ డిఫెన్స్ ఏరియాలో ఎక్కడైనా ఇది అవుతాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో డిఆర్డిఏలు, బీడిఏలు, ఆ యొక్క మరి ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించినవి ఉంటాయి. దీంట్లోంచి ఎవడైనా ఒక సీక్రెట్ ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇదే తయారు చేయగలుగుతారు, లేకపోతే మనది దాన్ని కూల్చేస్తారు. కనుక ఈ ఆయుధాల విషయంలో, దేశ సంరక్షణ, భద్రత, డిఫెన్స్ విషయంలో ప్రతి దేశము నిఘా పెట్టుకొని బతుకుతుంది. ఎట్టి పరిస్థితుల్లో లీక్ అయిందంటే చాలా డేంజర్. కనుక ఈ బైబిల్లో ఉన్నది ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఆనాడైనా ఈనాడైనా బైబిల్లో ఒక్క కట్టుకథ లేదు, ఒక్క పిచ్చి ప్రేలాపన లేదు దీంట్లో. ఇది ఈ యొక్క పిట్ట కథలు లేవు, ఒక ఊహించి రాసింది లేదు, కల్పితమైంది లేదు. కనుక ఇప్పుడు ఈ యొక్క రాజులాగా ఎవరైనా అనుకుంటున్నారా? మొన్న అనుకున్నారండి తెలుసా, ఇశ్రాయేల్ దేశం మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇరాన్ చేస్తుంది. ఇరాన్ ఎట్లా చేస్తుంది యుద్ధము? డైరెక్ట్గా చేయొచ్చు, డైరెక్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా చేస్తుంది. ఇండైరెక్ట్గా ఏముంది, ఆ యొక్క మరి ప్రాక్సీస్ అంటారు, హౌతీస్ అని ఒకళ్ళు ఉన్నారు, యెమెన్లో ఉంటారు. అక్కడ ఒక గుంపును తయారు చేస్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మిలిటెంట్స్ని. ఆ తర్వాత హమాస్ అని గాజాలో తయారు చేశారు కొంతమంది మిలిటెంట్స్. పక్కనున్న లెబనాన్ అనే దేశంలో అక్కడ కూడా హిజ్బుల్లా అని వాళ్ళకి ఇరాన్ డబ్బులు ఇచ్చి, ఇరాను వాళ్ళకి అన్నీ ఇచ్చి ఇశ్రాయెల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలి. అది వాళ్ళ ఖురాన్లో ఉందని చెప్తారు. ఒక ముస్లిమే చెప్పాడు. కనుక భూమి మీద యూదుడు కనిపిస్తే అని చెప్పాడంట వాళ్ళ ప్రవక్త, వాడిని కనిపిస్తే చంపు, వాడు దొరికితే పట్టుకో, వాడిని హతమార్చని వాళ్ళ భాషలో కంప్లీట్గా భూమి మీద యూదులు లేకుండా చేయాలి. ఇది వాళ్ళ ఖురాన్లో ఉందని చెప్తున్నారు. నేను ముస్లిమ్స్ దగ్గర వెళ్ళి మన ఆశ్చర్యపోయాను. అలాగున్నప్పుడు మరి ఇరాన్ యొక్క ఉద్దేశం ఏంటి? ధనం ఉంది, డబ్బు ఉంది, శక్తి ఉంది, ప్రపంచంలో స్ట్రాంగ్ కంట్రీగా తయారైంది ఈరోజు ఇరాన్. ఎందుకంటే ఆయిల్ని బట్టి. కనుక ఈరోజు రష్యా, అమెరికా, మన ఇండియా, కొన్ని పెద్ద దేశాలు, కొరియా లేకపోతే జపాన్ ఎంత స్ట్రాంగ్ తయారైనాయో అట్లా ఇరాన్ ఒక ప్రపంచంలో ఈరోజు అభేద్యమైన దేశంగా తయారవుతుంది. అది చాలా అణ్వాయుధాలతో పాటు. అలాంటి దేశం యొక్క గురి ఏమిటి? అది ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేయాలని వాళ్ళు చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మొన్న ఇరాన్కి ఒక పెద్ద షాక్. ఎందుకంటే ఆ యొక్క ఈ యుద్ధంలో దిగిన ఆ నాయకులందరినీ కూడా ఇశ్రాయేల్ చంపుకుంటూ పోతున్నారు, ఒక్కొక్కళ్ళను. మొన్న ఆ యొక్క నసరుల్లా అని హెజ్బుల్లా లీడర్ని కానీ, ఆ యొక్క సిన్వార్ అని ఆయనను కానీ, యహా సిన్వార్ అని ఆయనను, హమాస్ లీడర్ ఎంతోమందిని లేపేసేసారు. మరి అలాంటప్పుడు ఒక ప్రపంచము దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే అసలు ఈ లీడర్లు ఎక్కడున్నారో ఎట్లా తెలుస్తుంది, వాళ్ళ రహస్యమైన కదలికలు ఎట్లా తెలుస్తుందని
ఆశ్చర్యపోయి ఇరాన్ షాక్లోకి వెళ్ళిపోయింది. మన ఏంటంటే ఇరాన్ యొక్క సైన్యములో పెద్ద సైన్యాధికారులు వాళ్ళు ఇస్రాయేల్ దేశం యొక్క గూఢాచారులని తెలిసిందండి. పొరపాటున చప్పట్లు కొట్టారు. ఆయన ఎంత భయంకరమండి. ఒక దేశంలో ఎవరో గూఢాచారులు అంటే సీక్రెట్గా తిరుగుతారు, ఏదో చిన్న ఇట్లా. ఆ దేశం సైన్యాధికారి వేరే దేశం కొరకు పనిచేస్తే ఏమైపోద్దండి? 12 మంది ఇరాన్లో ఉండే వాళ్ళని ఇరాన్ ఏమంటారు, ఇరాన్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్ అని ఉందండి. సో ఇరాన్ కదా ఇస్లామిక్ రెవల్యూషన్ గాడ్ వాళ్ళ. ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ అంటాం కదా, ఇండియన్ ఆర్మీ ప్రతి వాళ్ళ యొక్క సైనిక వాటికి ఒక పేరు పెట్టుకుంటారు. అట్లా ఇస్లామిక్ రెవల్యూషన్ గాడ్ కాప్ అనే ఇరాన్ సైన్యములోనే వీళ్లకు ఇస్రాయేలుకు వాళ్ళు లొంగిపోయారు, వాళ్ళకు పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు ఏం చేస్తారండి ఇరాన్ వాళ్ళు కదా. అంత అంటే మొస్సాద్ అనే ఇస్రాయేల్ యొక్క గూఢాచార వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో షాక్ అయింది. అంటే ఇప్పుడు అందరూ చూసుకున్నారు మా సైన్యంలో ఎవడు వాళ్ళకి చెందినవాడు అది. అందరూ భయపడుతారు ఏ దేశంలో ఈరోజు వాళ్ళకి చెందినవాడు ఎవడో తెలియకుండా. అంత ఇంటెలిజెన్స్ అండి ఇస్రాయేలీలు వాళ్ళు. వాళ్ళ మొస్సాద్ అంటారు వాళ్ళ ఇంటెలిజెన్స్. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రజెంట్ సినారియోలో ఆలోచించండి. క్రీస్తుకు పూర్వము 500 ఇప్పటి నుంచి 2,500 సంవత్సరాల క్రితమే సిరియా రాజుకు డౌట్ వచ్చింది. మనం ప్రతిసారి వెళ్ళినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, మనలో ఎవడో గూఢాచారి ఉన్నాడు, వాళ్ళ మనిషి వాడు సీక్రెట్ చెప్పేస్తున్నాడు అని అనుకున్నాయి. ఆశ్చర్యపోయారంటే బైబిల్లో చూడండి ఎంత చక్కగా ఈరోజు వాటికి కూడా అతికేటట్టుగా అర్థమయ్యేటట్టుగా భావం ఉండేటట్టుగా రాయబడ్డ గ్రంథం ఇది. కనుక మనం ఎంత చదివి ఎంత ధ్యానిస్తే అంత మేలు. కనుక ఇప్పుడు నేను కూడా పోల్చి చెప్పగలిగానంటే నాకు ఆ దేవుడు ఆ కృప చదవటాన్ని బట్టే. బైబిల్ చెప్తుంది సిరియా రాజు యొక్క బ్రతుకులో దేవుడు అతన్ని గెలవనివ్వలేదు. వాడు తన ఇశ్రాయేలు పట్ల కలిగిన చెడ్డ మనసును దేవుడు తుంచి పారేసేస్తున్నాడు. ఎట్లా? ఇశ్రాయేలులోని ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా అని. కనుక అప్పుడు ఈ యొక్క సేవకుల్లో సిరియా దేశపు యొక్క సేవకులు రాజు దగ్గర ఉండే వాళ్ళు అన్నారు, అయ్యా రాజా, మనలో ఎవ్వరూ నమ్మక ద్రోహి కాదు, ఎవ్వరు కూడా. అక్కడ ఒక్కొక్క సినిమాలు చూశాను, తుమారు నమ్మకాయ సేట్ అని, ఎంత మంచిగా వింటారు కదండి, భలే ఉంటాయి. అంటే నీ ఉప్పు తింటున్నాను నీకు ద్రోహం చేస్తానా అలా అన్నారు. అయ్యా ఎవ్వరం చేయట్లేదు, మేము నీ యొక్క నిజమైన ఆ యొక్క మరి దేశభక్తులమే. కానీ రాజా నువ్వు ఒకటి మిస్ అయిపోయావు, నీకు తెలియట్లేదు. మన పొరుగు రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు నీవు అంతఃపురములో ఏది మాట్లాడుకున్నా అతడు తెలుసుకోగలుగుతాడు. అంతఃపురంలో ఎవరుంటారండి? రాజు రాణి ఉంటారు, ఇంకెవరు ఉంటారు కనుక అనుకుందాం. చెలికత్త అంటే ఎంత సీక్రెట్ ప్లేస్ అంతఃపురం అనేది, ఎంత అభేద్యమైంది, అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు కదా. అలాంటిది నువ్వు అంతఃపురంలో కూడా మాట్లాడుకున్నా అది రాజు, ఇదిగో తన రాజుకు చెప్పే ఒక ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలుకు ప్రవక్త ఉన్నాడండి. మరి దేవుని యొక్క సన్నిలో ఇప్పుడు మనం ఒక గొప్పగా మనం దేవుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద ప్రపంచ రాజ్యాల్లో ఏ ఒక్కరికి ఇలాంటి ప్రవక్త లేడండి. దేశాలు ఎవరున్నారు? పీఠాధిపతులు ఉన్నారు కదా. గురు 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 శ్రీ 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 ఇంత రాయాల్సి వస్తుంది, శ్రీ 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 అని కదా, పేపర్ జరిగిపోతుంది. కానీ ఆడికి ఏమీ ఇలాంటి శక్తులు లేవు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు అలాగున. బౌద్ధ మతంలో ఉన్నారు, జైన మతంలో ఉన్నారు, సిక్కు మతంలో ఉన్నారు, ముస్లిం మతంలో ఇప్పుడు ఇరాన్ నేలేదు, ఆయన్నే మహా గొప్ప వ్యక్తులుగా ఎంచబడుతున్నారు మత సంబంధంగా. ఎవ్వడికి లేదు ఇలాగున దైవజ్ఞానము, ప్రత్యక్షత, భవిష్యత్తును గురించి తెలుసుకున్నది ఇశ్రాయేలుకు తప్ప ఎవ్వడికి లేదు భూమి మీద. దేవుని ప్రజలు గనక వాళ్ళు, దేవుడు ఆళ్లకు దేవుడు అని చెప్పి నిబంధన చేసిన దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు, ప్రవక్తలనిచ్చి ప్రవచనం ఇచ్చిన దేవుడు కనుక మరి యేసుప్రభు ఎందుకు అక్కడ పుట్టాడు అని ఈరోజు అందరూ అంటారు. యేసుప్రభు ఇండియాలో ఎందుకు పుట్టలేదు, శ్రీలంకలో, చైనాలో అంటే అది దేవుడు అంటున్నాడు ప్రవక్తల దేశము, దాని ద్వారా ప్రపంచానికి కావాల్సిన ప్రాఫెసీ అంతా ఇస్తాడు. అంత్యకాలములో కూడా తన కుమారుని కూడా ప్రవక్తగానే పంపాడు యేసుప్రభు. ఆ తండ్రి పంపాడు యేసుప్రభుని, కనుక అక్కడ పుట్టాలి. ఇదంతా కూడా టెక్నికల్గా వీలు పడదు వేరే దగ్గర పుట్టడానికి. కనుక అలాంటి ఎలీషాలో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు కనిపిస్తాడు. చూస్తే మనం ధ్యానిస్తే బాగా ఫోకస్ చేస్తే ప్రతి ప్రవక్త రాబోయే మహాప్రవక్త భూమి మీద యేసుక్రీస్తుని సూచిస్తున్నాడు. కనుక ఈ యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే ఇశ్రాయేలీలు వాళ్ళ
దేశంలో దేవుడు ఎంత గొప్ప ప్రవక్తనిచ్చి ఆ ప్రవక్త ద్వారా కాపాడుతున్నప్పుడు మరి వాళ్ళకు ఇశ్రాయేళ్లకు మరి తెలియదు, అంతగా తెలియకపోయినా దేవుడి కృప ఏంటో అన్య దేశాల ద్వారా తెలుస్తుందంటే, ఇప్పుడు చూడండి ఇశ్రాయేల్ దేశంలో ఇంత గొప్ప ప్రవక్త ఉన్నా ఆ ప్రవక్త గురించి ఇశ్రాయేల్, ఇది ఒక విడ్డూరం ఇది బైబిల్లో. ఇశ్రాయేలుకు చాలామంది, దానికి సింపుల్గా చెప్పాలా, చాలామంది హైదరాబాద్లో ఉండి చార్మినార్ చూడరు. దానికి నేనేం చేస్తాను? హైదరాబాద్లో ఉండి చార్మినార్ చూడరు. 100 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చార్మినార్ చూసిపోతారు. ఎందుకంటే అది ఒక మహా గొప్ప కట్టడం కనుక. అసలు ఏమాత్రం సివిల్ ఇంజనీరింగ్ కదా, సివిల్ ఇంజనీరింగ్లో స్టార్టింగ్ కదా, 18th సెంచరీలోనో 19th సెంచరీలో డెవలప్ అయింది సివిల్ ఇంజనీరింగ్ అంతా. ఆ సివిల్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఎప్పుడు ఉందండి? 400 ఏళ్ల క్రితం ఎక్కడుంది? అరే అది కడితే ఎన్ని బిల్డింగులు, అది అట్నే ఉంటుంది. అది అంత సివిల్ ఇంజనీరింగ్లో ఒక మాన్యుమెంట్ చార్మినార్. మరి దాన్ని ఎక్కడి నుంచో ప్రపంచంలో వచ్చి చూస్తున్నారు. హైదరాబాద్లో ఉండి చాలామంది చూడకపోవచ్చు, చూడరు. అలాగున్నే ఇశ్రాయేల్లో ఎంత గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలుకి తెలియట్లేదు ఆయన గురించి, ఆయన శక్తి గురించి. అందు గురించి అంతకుముందు చాప్టర్లో అంటాడు, రాజుతో అంటాడు, ఎలీషా అంటాడు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని తెలవదా ఎదవా అన్నట్టుగా మాట్లాడే ఉన్నాడు. పనికి మాలినోడా, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నట్టు నీకు తెలియట్లేదు, నువ్వు రాజు అయ్యండి ఇక దేశం గతి కానీ అలాగున దేవుడు అంటున్నాడు, అన్య దేశంలో సిరియా రాజు యొక్క ఆ యొక్క విభాగములో ఒక వ్యక్తికి పరాయి దేశంలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త గురించి తెలిసిందంటే ఎంత గొప్ప ఆ యొక్క మాట అండి. చెప్పండి కొడదామా? ఇప్పుడు బైబిల్ ఎందుకు చెప్తుందంటే ఇది మన ముందు వస్తుంది. ఈరోజు చర్చిలో ఉన్న శక్తి క్రైస్తవులకు తెలియదు, ఈరోజు చర్చిలో ఉన్న బోధ క్రైస్తవులకు తెలియదు, ఈరోజు చర్చిలో ఉన్న సత్యం సంపూర్ణ క్రైస్తవ బయటి వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది, ఎంతోమందికి బయటి వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. అది మన దౌర్భాగ్యం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దేవుడు అలాగే ఇచ్చాడు. ఇశ్రాయేల్ ఉన్న ప్రవక్త గురించి ఇశ్రాయేల్కి తెలియదు. వేరే యొక్క దేశంలోని ఒక సైనిక విభాగంలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా రాజా ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు అంతఃపురంలో మాట్లాడుకుంటూ చెప్పేస్తున్నాడు, సచ్ ఎ గ్రేట్ ప్రాఫిట్ ఉన్నాడు. ఏ దేశంలో అయినా సరే గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, బాబాలు ఉన్నారు, ఎక్కువ మటుకు దొంగ బాబాలు ఉన్నారు, ఇంకా రకరకాల ఉన్నారు. ప్రవక్త లేడు ఎవరికి. నో వన్ హ్యాస్ ఎ ప్రాఫిట్. In the olden times, the Israel had prophets. In a new era, we have the prophets. మనకు మాత్రమే ఈ యొక్క మరి చక్కటి ప్రవక్తలు ఉన్నారు కనుక మనం ముందుకు వెళ్తే అప్పుడు రాజు అన్నాడు, ఇక అక్కడున్నాడా, ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని రండి అని చెప్పాడు ఆ ప్రవక్త. ఇప్పుడు రాజుతో పని లేదు, సిరియా రాజుకి ఇశ్రాయేల్ రాజుతో పని లేదు, సిరియా రాజుకి ఇశ్రాయేల్ యొక్క సైన్యంతో పని లేదు. అతనికి ఇప్పుడు ఎవరు కావాలి? మనల్ని గెలవకుండా అడ్డుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరతను? ప్రాఫిట్. అతను ఒక దైవజనుడు, ప్రవక్త. అతను ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయమన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు తిరిగి ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు మామూలుగా సీక్రెట్గా తిరిగి ఉంటారు. ఎక్కడున్నాడు తిరుగుతుంటే ఇశ్రాయేల్లో చెప్పేశారు కదా. ఇప్పుడు చెప్పరండి కదా, ఇక్కడ వెంకటాద్రి థియేటర్ ఉందంటే 100 మంది చెప్తారు, చర్చ్ ఉందంటే ఎవడు చెప్పడు. పనికి వాళ్ళని బాగా తెలుస్తాయి కదా. మరి అడ్డుకోండి. ఆ రోజు పాపం వాళ్ళు ఎత్తుకుంటారు కదా, ప్రవక్త ఎక్కడున్నాడు ఎతికితే చివరికి దోతానులో ఉన్నాడు అని తెలుసుకున్నారు. వెంటనే రాజు కబురు పంపారు. రాజు ఏం చేశాడంటే, దోతానులో నా రహస్యాలను తెలుసుకోగలిగినా అంటే అతని శక్తి ఏంటి, అతని బలం ఏంటి, అతని యొక్క పవర్ ఏంటి, ఎందుకైనా మంచిదని ఒక 2 సైనికులను పంపించాడా? కాదండి కదా, ఒక 100 మందిని పంపించాడు. బైబిల్ చదవండి, ఎంత సైన్యాన్ని పంపించాడంటే అతను. బైబిల్ చెప్తుంది ఇక్కడ మనకు అర్థమయ్యేది. ఆ యొక్క రాజు అన్నాడు ఏంటంటే 13వ వచనం, అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినాడు, నీవు వెళ్ళి అతడు ఉన్న చోటు చూచి రమ్మని అని సెలవీయగా అతడు దోతాన్లో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా నేనైతే పిరిగి మొహలారా అని రాసేవాడిని అక్కడ. ఈ ఒక మనిషి కొరకు గుర్రాలు రథాలు గొప్ప సైన్యం అంటే వాళ్ళు పిరిగివారేనండి కాదు, కానీ వాళ్ళు దేవుని ప్రవక్త శక్తిని తక్కువగా కాదండి, చాలా ఎక్కువగా. ఇది మళ్ళీ ఇక్కడ మనకు కూడా మనతో మాట్లాడుతుంది. ఈరోజు దేవుని సేవకులు దేవుడి యొక్క కృపలో ఉన్న ఆయన బిడ్డలకు ఉన్న శక్తి పరాయి వాళ్ళు బాగా తెలుసుకోగలుగుతున్నారండి. మామూలుగా రాలేదు. చూడండి మనకు ఈ బైబిల్లో ఉంటుంది. పేతురుని బంధించినవాడు పేతురు ఎవరండి? ఒక అపోస్తలుడు. పేతురు ఎవరు? అంతకుముందు చేపలు పట్టేవాడు. పేతురు ఎవడు? యేసు ప్రభువుని నమ్ముకొని అన్నీ వదిలిపెట్టి తిరుగుతున్నాడు. పేతురు ఎవరు? ఒక అపోస్తలుడు మాత్రమే. కానీ అతన్ని హెరోదురాజు ఎంతమందిని పెట్టాడు? 4 చతుష్టాలను పెట్టి కాపలాగాస్తున్నాడు. ఈ రోజు వరకు కూడా
అందరికంటే భూమి ఎవరికి భయపడుతుంది తెలుసా అండి? దైవజనులకు భయపడతాయి. వాళ్ళకి అతీత శక్తులు ఉంటాయి. ఎంత అంటే ఉఫ్ అని ఊపితే ఎవడైనా పోతాడు, అగ్నితో కాల్చి పారేస్తారని ఒక భయం ఉంటుంది. కనుక మరి ఇశ్రాయేల్ రాజు కంటే సిరియా రాజుకు అర్థమవుతుంది, వామ్మో ఆ ప్రవక్త దగ్గర పంపిస్తే ఎందుకంటే ఇంతకుముందు ఎలీషా ఎవరి దగ్గర శిష్యుడు అండి? ఎలీషా యొక్క గురువు ఎవరు? ఏలియా గురించి ఈ రాజు ఉంటాడు, సిరియా రాజు. ఏలియాను పట్టుకోవటానికి పోతే ఆకాశం నుండి అగ్ని వచ్చును గాక దహించి అంటే బ్లాస్ట్, కాలిపోయారు. ఆనాడు రాజులకు అందరికీ తెలిసి ఉంటుంది, ఈ ప్రవక్తలు మామూలు కాదు, వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు, వీళ్ళ నోట్లోంచి వాక్కు బయలుదేరితే చాలు కాలి బూడిదైపోతారని ఎలీషా కంటే ముందు ఇశ్రాయేలుకున్న ఆ యొక్క ఏలియా ప్రవక్త జీవితంలో జరిగిన గాథలు ప్రపంచ రాజ్యాలకు తెలిసి ఉంటాయి. కనుక ఇటు సిరియా రాజు ఎందుకైనా ఆ ప్రవక్తను పట్టుకోవడానికి వచ్చి దగ్గరికి వెళ్తే హూఫ్ అని ఊపాడు అనుకో, అగ్నితో 100 మంది కాలిపోతారు. అదే మళ్ళీ ఊపాడు, ఇంకో 100 మందిగా ఎంతోమంది మొత్తానికి పట్టుకొని రావాలని చెప్పి గొప్ప సైన్యాన్ని పంపాడండి. దేవుడి యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాండి? ఈరోజు ఇశ్రాయేలులకు మరి సైన్యమైన ఇశ్రాయేలుకు శక్తి అయిన కేవలం దేవుడు ప్రవక్తలుగా పెట్టాడండి. గట్టిగా మనం చప్పట్లు కొట్టాలి. బైబిల్ చెప్తుంది, ఈరోజు ఇశ్రాయేలు దేశము తన్ను తాను సైన్యముతో కదా, వీళ్ళుతో ఆ యొక్క బాణాలతో, ఈటెలతో, కత్తులతో, గుదియలతో, సైన్యము గుర్రాల రథాలతో కాపాడుకోలేదు. ఇశ్రాయేలుకు రౌతులు ప్రవక్తలు. బైబిల్ ఇది కళ్ళకు మనం కట్టినట్టు చూపిస్తుంది. ద పవర్ ఈజ్ ఇన్ దేర్ ప్రాఫిట్స్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రార్థనాపరులు, వాళ్ళు శక్తివంతులు. కనుక దేశం యొక్క సైన్యాలను జయించగలిగి ఆపగలిగిన శక్తి ఉంది. ఇది ఇండైరెక్ట్గా ఈరోజు ఒక్క ఇంట్లో ప్రార్థనాపరుడు ఉంటే చాలండి, ఆ ఇంటిని కాపాడుతారు. ఎన్నో ఇండ్లు నాశనం కావటానికి ఈరోజు ఆ ఇళ్లలో ప్రార్థన లేక ఒక తరమంతా అలాగున దిక్కుమాలిన వాళ్ళు అయిపోతున్నారు. 1 ప్రాఫిట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద కంట్రీ అన్నాడు. ఈరోజు ఒక్క ప్రార్థనాపరుడు అండి, మంచి ప్రార్థనాపరుడు, ఒక మంచి దేవుని బిడ్డ ఒక ఇంటికి చాలదా? లేరు, ఈరోజు ఇళ్ళల్లో లేరు. కనుక అలాగనో కొట్టుకొని పోతున్నారు. చూడు, గొప్ప సైన్యం పంపించారంటే ఆ రాజు ఎంత భయపడ్డాడు ఆయనకు. ఆ యొక్క ప్రవక్తలు ఎంత శక్తి ఉంది ఆలోచించండి. అలాంటి మంచి శక్తి కలిగిన కనుక ఆ యొక్క రాజు పంపించినప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? డేలో వచ్చారా, నైట్లో వచ్చారు? డేలో ఎవరు వస్తారు, నైట్లో ఎవరు వస్తారు? డేలో మంచోళ్ళు వస్తారు, రాత్రిలో దొంగలు వస్తారు. అంతేనా? మీరు ఎందుకు ఇది అవుతారు? మీరు ఎక్కువ రాత్రి తిడతారా? నేను మిమ్మల్ని ఏమనట్లేదు రాత్రి తిరిగినందుకు. చెప్పండి, దొంగలు వస్తారు రాత్రి కదండి. ఎందుకు రాత్రి తిరిగే కర్మ ఏం పట్టింది మనకు? వాడు తెల్లవారి పంపించచ్చుగా సైన్యము, చీకట్లో పంపిస్తున్నాడు వాడికి ఒకటి అర్థం కావట్లేదు. ఎంత చీకట్లో పంపిస్తే నా అంతఃపురంలో నేను మాట్లాడుకునేది ఈ ప్రవక్త తెలుస్తుంది, ఆయనకు నైట్కి నా సైన్యం పంపిస్తే తెలీదా? సగమావలాగాళ్ళు ఇట్నే ఉంటారు. కనుక డేలో పంపిస్తే డేలో కాదు, నా ఇంట్లో మాట్లాడుకునేవి తెలుస్తున్నానికి నేను ఇంత సైన్యాన్ని పంపిస్తే ఆ ప్రవక్త తెలీదా? పాగలగాడు అన్నాడు. ఇట్నే ఉంటుంది. కనుక ఎంతైనా సరే ఏదైనా సరే పట్టుకోవాలని ఉంది కనుక రాత్రి పంపించాడు. రాత్రి లేచి సైన్యం వచ్చేసింది. వచ్చినాక బైబిల్ ఏం చెప్తుందంటే ప్రవక్త యథారీతిగా పండుకున్నాడు. తెల్లవారు లేచి ఏం చేసి ఉంటాడంటే ఆయన ప్రార్థనలో ఉంటుంటాడు. తెల్లవారి ప్రార్థన ఈ భూమి మీద అతి గొప్ప ఆశీర్వాదం అండి. ఇక అంతకంటే మించింది ఇంకేది లేదు. మరి అది ఎవరికి ఉందో వాళ్ళు భాగ్యవంతులు అండి. నేనైతే చెప్తాను, భాగ్యవంతులు, చాలా గొప్ప భాగ్యం. తెల్లవారి ప్రార్థన భూమి మీద అతి గొప్ప ప్రార్థన. కనుక మరి తెల్లవారి ప్రార్థన చేసుకుంటున్నాడేమో ప్రవక్త. కానీ అతని యొక్క పనివాడు ఏం చేశాడు? అతడు కోల్గేట్ టూత్పేస్ట్ ఎక్కడుందో చూసి ఉంటాడు, పెప్సోడెంట్ చూసి ఉంటాడు. అప్పుడు దొరికినాయండి పెప్సోడెంట్? లేవు. ఎందుకు చెప్తున్నా అంటే పొద్దున్న లేచి మొహం కడుక్కొని ఏదో వాళ్ళ సొంత పనులకు వెళ్ళిపోయినట్టుగా మనుషులు వెళ్తారు. అది వాళ్లకు ఇలాంటి దైవజనులకు లేకపోతే భక్తి గల తేడా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ లేచి కిచెన్లోకి వెళ్ళిపోతారు, ఫస్ట్ లేచి బాత్రూంలోకి వెళ్ళిపోతారు, ఫస్ట్ లేచి కొంతమంది అయితే ఫస్ట్ లేచి ఫోనే కదా చూసుకుంటారు. ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ దైవజనుడు ప్రార్థన చేసుకుంటున్నాడో మనకేం బైబిల్లో లేదు, తెలియలేదు. బట్ ఆయనకు అదే పని కనుక అలాంటి వ్యక్తి కనుక మనము. అని ఇంకొక ఉన్నాడు, అతని పనివాళ్ళు లేచి ఏం చేశాడు? పెందలకడ లేచాడు. పెందలకడ ఎందుకు లేచాడు కదా? లేస్తాడేమో పెందలకడ. చూడండి, పెందలకడ లేచి
ఆ యొక్క దేవుని యొక్క వాక్యము 15వ వచనం. దైవజనుడు అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చి నప్పుడు గుర్రములను రథములను తన సైన్యము గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను. అతనికి ఏం కనబడిందండి? మొత్తము కూడా స్క్రీన్ మీద చూద్దాం. ఇక్కడ ఆ యొక్క మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క పనివాడు లేచి చూచినప్పుడు సైన్యము అంతా కూడా ఆవరించినట్టు కనిపిస్తుంది. ఆ సైన్యము చూసి అతడు కలవరపడిపోయాడు. ఎవరిని? దోతాను పట్టణం అంతా చుట్టూ గుర్రాలు, రథాలు, రౌతులు అన్నీ వచ్చేసాయి. వాళ్ళెవ్వరిని చూసినా కానీ ఇశ్రాయేల్ ముఖం కాదు కదండి. ఇప్పుడు మన దగ్గర అంతా వచ్చి ఇక్కడ చైనీలు కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది? చైనీలు మొహాలు వేరు, అవునా కదా? ఇక్కడ అంతా వచ్చి ఆఫ్రికా వాళ్ళు కూర్చున్నారు, ఆఫ్రికా మొహాలు వేరు. ఎంత ఈజీగా మనం. సో దోతానుకి ఇశ్రాయేల్ సైన్యం ఏం రాలేదు. దోతానికి వచ్చింది ఎవరు? సిరియా సైన్యం వచ్చింది. ఊరికైనా గుర్తుపట్టుంటాడు చూసి సైన్యం. ఈ పిక్చర్ కాదు, ఇంకో సైన్యం చూస్తే కింద గ్రౌండ్ ఇదంతా ఆ యొక్క సిరియన్ల సైన్యం చూసి కలవరపడి భయపడిపోయి అతడు ఒక్కసారి ఒకవేళ బ్రష్ ఉంటే నోట్లో కింద పడి ఉంటుంది కదా, బాగా మనం ఊసేసి ఉంటాడు కదా. లేకపోతే అప్పుడు యాప పుల్లు ఉందా? మీరు యాప పుల్లన్నా బ్రషా? రెండు లేదా? నాకు తెలియదు. ఆలోచించండి. అతడు ఒక్కసారి షాక్ అయిపోయి అతడు వెంటనే, చూడండి బైబిల్లో ఉంది 16 దేవుని యొక్క వాక్యం. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదామని ఆ దైవజనుడితో అన్నాడు. ఏమైపోయింది? మనం చిక్కుకొని పోయాము, మనము బంధింపబడ్డాము, మనకు తెలియకనే పోయింది. నిన్ననే తెలిస్తే రాత్రి పారిపోయేవాళ్ళం కదా. ఇంకేదైనా ఇశ్రాయేల్ రాజు కబురు పెట్టేవాళ్ళం, కొంత సైన్యాన్ని పంపు, కొంత సెక్యూరిటీని పంపు అని చెప్పి ఏదైనా చేసేవాళ్ళం. కానీ ఇవి ఏమీ లేవండి. కనుక అయ్యో అన్నాడంటే అయిపోయిందని కదా. చాలామంది అయ్యో అన్నారంటే ఏంటి? నీ పని అయిపోయిందని. అయ్యో నా ఏలినవాడా, ఎంత భయంకరం అన్నప్పుడు అప్పుడు బైబిల్ చెప్తుంది మనకు కావలసిన దేవుడి వాక్య భాగాల్లో ఇక్కడ మంచి స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి మరి ఈ యొక్క ఎలీషా యొక్క స్పందన అప్పుడు కదా 16, అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి గట్టిగా చెప్పండి కొడదామండి. బైబిల్ చెప్తుంది ఎలీషా భయపడలేదు. ఫస్ట్ భయపడి ఉంటే ఏమనేవాడంటే, ఒరే నిన్ను పనివాడిగా పెట్టుకున్నా కదా, నా కొంప ముంచావు, నువ్వు ఏం చేసావురా రాత్రి, నిన్న చూడొద్దా కాస్త, మనం పారిపోయే వాళ్ళము, తప్పించుకునే వాళ్ళము ఇక అని చెప్పి, లేకపోతే నిన్ను అసలు పనికి పెట్టుకొని నువ్వు మంచి ఆ యొక్క పనివాడు కాదు, నా గురించి నువ్వు ముందుగా తెలియజేయలేదని చెప్పి, కానీ ఇంకా ఏమనలేదండి. అవన్నీ కూడా ఆ యొక్క భయపడవద్దు అంటున్నాడు. ఎవరు భయపడవద్దు అంటున్నారో వాళ్ళలో భయం ఉండకూడదు. సో వాళ్ళలో భయం ఉండి భయపడవద్దు అని చెప్తే అది ఎర్రితనం. అది మనమే భయపడుతూ కదా ఇతరులను భయపడద్దండి. అప్పుడప్పుడు కూడా అక్కడిక్కడికి పోయిన చాలామంది ఏం చేస్తారంటే భయపడద్దు ఇట్లా అంటుంటారు. అదేంటది? నువ్వే భయపడుతున్నావు మళ్ళీ భయపడద్దండి, మైనోరమే అంటారు. మనం భయపడకుండా ఇతరులను భయపడవద్దు అని చెప్తే అది ఉంటుంది. సో ఎలీషాలో అతని కౌంటెనెన్స్లో ఎక్కడ కూడా భయం కనిపించలేదు. దేవుడు కూడా చాలాసార్లు మనిషి దిగజారిపోయి, మనిషి కృంగిపోయి, మనిషి బాధలో ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో పడిపోయినప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, మనిషికి భీతి కలుగుతున్నప్పుడు, మనిషి షోరింగ్లో ఉన్నప్పుడు, మనిషి గుండెలు అవిసిపోయినప్పుడు దేవుడు ఏమి మాట్లాడండి. అప్పుడు దేవుడి నుంచి వచ్చే స్వరం ఏంటో తెలుసా? దేవుడు లోకమునెంతో ప్రేమించున్నాడు కాగా తన రాదు, ఆ మాట రాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు రాదది. మళ్ళీ లేకపోతే 91వ కీర్తన, మహోన్నతి చాటున నివసించి వాడే సర్వశక్తి. ఇప్పుడు ఎలీషా అనాలి కదా, అదే మహోన్నతి చాటున నివసించి వాడే సర్వశక్తి అన్నాడు, అఠప్ అన్నాడు ఆయన. ఏమనలేదు అసలు. ఇలాంటివన్నీ కూడా మానవులు. కానీ దేవుడు ఎప్పుడైనా సరే ఈ బైబిల్లో మనిషి యొక్క భీతికరమైన భయంకరమైన స్థితికి వెళ్ళంగానే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి వర్డ్ అని తెలుసా? భయపడవద్దు. ఈ బైబిల్లో 365 టైమ్స్ ఉందండి. 300. మనకు సంవత్సరానికి ఎన్ని రోజులు? దాంట్లో హాలిడేస్ ఎన్ని రోజులు, ఊర్లకు భారెత్తే ఎన్ని రోజులు, అన్నీ రాసుకోండి. అప్పుడు కూడా చెప్తాడు మీరు అప్పుడు భయపడవద్దు, నీకు బస్ టికెట్ దొరుకుతుంది, భయపడవద్దు, నువ్వు ఊరికి పోతున్నావు నీకు సీటు దొరుకుతుంది చెప్తే ఏ టైంలో చెప్పచ్చు. ఇంకా భీతికరమైనప్పుడు. సో ఎంత మంచి దేవుడు అండి. ఎలీషా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పనివాడితో, భయపడవద్దు నువ్వు ఫస్ట్ అని చెప్పి ఏం చేశాడంటే, మనల్ని కాపాడుతున్న సైన్యం ఏమిటి
అని చెప్పి ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. అయ్యో దైవజనుడు ఏమన్నాడంటే అక్కడ అతని అయ్యాన 16 అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి ఈ మాట ఇట్లా మాట్లాడండి. జస్ట్ మనకు కూడా భయం అవుతున్నప్పుడు కదా ఎవరైనా నోటిది మాటతో చెప్పారనుకో, కదా మనమంతా కూడా ఏం కాదు, మనల్ని కాపాడేవాళ్ళు గొప్పవాళ్ళు. అట్లా ఈ యొక్క ఎలీషా తన ఎదుట ఉన్న ఈ భయపడుతున్న పనివాడిని చూచి అతడు ఊరట కలిగిన మాట ఊరడించే మాట మాట్లాడలేదు. కాలేదండి, అస్సలు మాట్లాడలేరు. ఊరడించే మాటలు ఈ భూమి మీద మనుషులు మాట్లాడుతుండొచ్చు, వాళ్ళని ఒకరినొకరు ఊరడించుకోవచ్చు, బలపరుచుకోవచ్చు, కానీ కదా అలాగున కొంతమంది ఎగ్జామ్కి పోతుంటే భయపడుతూ నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు అని చెప్తారు. ఎన్నోసార్లు డ్రైవింగ్ చేసేటప్పుడు అనేక చోట్ల చెప్పొచ్చు. అలాగున ఒక దైవ సేవకుడి ద్వారా మాట రాదండి ఎప్పుడు కూడా. అతన్ని బలపరచడానికి, తర్వాత కొద్దిసేపు అతను తేరుకున్నాక మళ్ళీ ఇంకేదో పని చేయడానికి కాదండి. ఫస్ట్ భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు ఇదిగో మన వైరి పక్షం కంటే అధికంగా ఉన్నారని ఒక ఊహాజనితమైన లేకపోతే ఒక అభయం ఇచ్చేలాగున ఒక రాంగ్ ప్రామిస్గా అతనితో ఏం మాట్లాడట్లేదండి, స్పష్టంగా చెప్తున్నాడు. మనకంటే ఆ యొక్క కాపాడటానికి మనకి ఈ యొక్క సిరియా సైన్యం కంటే ఎక్కువ ఉన్నారని చెప్పినప్పుడు అతడు చూడండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ మాట అన్న తర్వాత వాడు మరి ఓకే అన్నాడా అండి? అనలేదు. నిజమే అన్నాడా? అనలేదు. నిజంగా దేవుడు మనల్ని కాపాడుతాడన్నాడా? అనలేదు. కనుక అతన్ని ఏం చేశాడంటే ఆ యొక్క తను ఏమి చూడగలుగుతున్నాడు అతను చూడలేకపోతున్నాడని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఇక్కడ మంచిగా వినాలి, బైబిల్లో మీరు చాలా కీలకమైంది. ఇదే మన యొక్క వాక్య భాగంలో ముఖ్యమైనది కనుక ఈరోజు ఎలీషా తన్ను కాపాడుకోవటానికి ఏ ప్రయత్నం చేయలేదు. ఎలీషా పారిపోవటానికి ప్రయత్నం చేయలేదు. ఎలీషా ఆ సిట్యువేషన్లో తన యొక్క సేవకుడిని ఏదో బలపరచడానికి ఏమీ ప్రయత్నం చేయలేదు. అతను ఏమన్నా ప్రార్థన చేశారంటే ప్రభువా వీడి కన్నులు తెరువు, ప్రాబ్లం కన్నులలో. కానీ ఆ యొక్క ఎలీషా ఈ యొక్క మాట చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ సిట్యువేషన్ ఏమైనా మారిందా? ఏం మారలేదండి. మంచిగా వినాలి. దీంట్లో ఒక లాజిక్ ఉంటుంది. చాలాసార్లు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థన ఎలీషాలాగా చేయాలి, కానీ సిట్యువేషన్ మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. సో అక్కడ ఏం సిట్యువేషన్ ఉంది? ఇశ్రాయేలీలు ఆ యొక్క దేశంలో దోతానులో సిరియా సైన్యం ఉంది. ఆ యొక్క ఎలీషా చెప్పినాక ఆ సైన్యం లేకుండా అవుతుందా? దాన్ని ఏమైనా మార్చగలుగుతాడా? మార్చలేడు. అంటే బైబిల్ చెప్తుంది మన కఠోరమైన బాధకరమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో వీ ఆల్వేస్ ట్రై టు చేంజ్ ద సిట్యువేషన్ మార్చకూడదు, మార్చడానికి కూడా వీల్లేదు. దేవుడు ఎప్పుడూ సిట్యువేషన్ని మార్చాడు, ఏమీ మార్చడు అండి. ఇది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఎలీషా సిట్యువేషన్ని ఏమీ మార్చడానికి అడగలేదు, ప్రార్థించాడు. రెండవది అతను ఏం చేశాడంటే ఎలీషా ఇంకోటి చేస్తున్నాడు, అతన్ని పర్సుయేటింగ్ అంటారు. అంటే ఇక్కడున్న ఆ యొక్క పనివానికి అతనికి ఒక ధైర్యం తీసుకొని రావటానికి, అతనికి ఒక మంచి ఫెయిత్లోకి తీసుకొని రావటానికి, అతనికి మంచి ఆ యొక్క ధైర్యంలోకి లేకపోతే ఆ పరిస్థితుల్లో అతడు ధైర్యంగా ఉండటానికి ఆయన ఇంకేమైనా చేశాడా? దాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇశ్రాయేల్ అంతా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ హాయిగా విడిది అంటారు కదా, విడిచినట్టుగా చక్కగా ఇసుకలు ఆడుకుంటున్నారు, మంచిగా ఉంది, బాగుందని. ఇంతలోపల వాళ్ళకు గుర్రాల శబ్దం వినపడింది, డెక్కల శబ్దం వినపడింది. ఒక్కసారి కొంచెం చూస్తే దూరం నుంచి 600 శ్రేష్ఠాధిపతులైన ఆ యొక్క రథాధిపతులను తీసుకొని ఐగుప్తు రాజువాడు ఫరో బయలుదేరాడు. ఇశ్రాయేలును పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు, చంపి పారాడు. అప్పుడు ఇశ్రాయేలుకు గుండె అవిసిపోయి ఎంత భీకరమైన భయంలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఒక్కసారి చూసారు, చూస్తే సైన్యం వస్తుంది. వాళ్ళు వచ్చే లోపల వెళ్ళిపోవాలంటే ఎదురుగా సముద్రం ఉంది, ఇటువైపు కుడివైపున ఆ యొక్క బయల్సఫోను అని ఉంది, అలాగున ఎడం వైపున ఇంకొక అరణ్య ఆ యొక్క పర్వత శ్రేణి ఉంది. సో ఇలాంటి మధ్యలో ఇరుక్కొని పోయినప్పుడు భయంకరమైన బాధలోకి వెళ్ళిపోయి వాళ్ళు మోషేతో ఏమన్నా తెలుసా, మోషే ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా, ఇక్కడ చంపడానికి ఇప్పుడు వచ్చి వాళ్ళు కత్తులతో నరికి 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 తీసుకొని వెళ్తారు, లేదంటే పోయి సముద్రంలో పడతాం. ఏంటి అరణ్యంలోకి తీసుకొచ్చావు, ఈ పరిస్థితి తీసుకొచ్చావని భయపడిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు కదా, నేడు
కదా, మీరు చూసిన ఈ ఐగుప్తులు ఇంకెన్నడూ చూడరని. మోషే నువ్వు లేచి నీ కర్రను చాపనగానే ఎర్ర సముద్రం పాయలైపోయింది, వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇది ఏలియా ఆ యొక్క పనివాడికి చెప్తున్నాడా? ఆనాడు గుర్రాలు వెంటాడుతున్నా మరి దేవుడు ఆ యొక్క సముద్రాన్ని తెరిచినట్టు, ఓ పనివాడా, ఆయన దగ్గర ఉన్న అతని పేరు నువ్వు భయపడవద్దు, నువ్వు దేవుడు ఆయన ఎప్పుడూ కాపాడుతాడు. ఆనాడు ఐగుప్తు సేనల నుంచి మన ప్రజల్ని కాపాడలేదా? ఎర్ర సముద్రం ఇట్లాంటివి ఏమని చెప్పాడా? పర్సూయింగ్ అంటారు, అంటే వాడిని ఒప్పించడానికి ఏమీ లేదండి. సో మన బ్రతుకుల్లో ఈ వాక్యం చెబుతుంది, చాలాసార్లు మన బ్రతుకుల్లో దేటితో పాటు సిట్యువేషన్ మార్చడం కానీ, మనకి ఎంత చెప్పి విశ్రాంతి తీసుకొని రావడం కాదు. కానీ అక్కడ ఒక్క ప్రాబ్లం ఉంది. ఎలీషాకర్ నేను చూసింది వీడు చూడట్లేదు, నేను ఏది చూస్తున్నానో అతను చూడలేకపోతున్నాడు. కనుక ఇప్పుడు తెరవబడాల్సింది ఏంటి? కన్నులు తెరవబడాలి. కన్నులు తెరిస్తే ఏ దేవుడు నన్ను వీడిని కాపాడుతున్నాడో వీడికి తెలీదు. వీడికి లేవు, కళ్ళు మాత్రం లేవు. కనుక ఆ కళ్ళు తెరిస్తే చాలనే. కళ్ళు తెరవంగానే చూడండి బైబిల్లో ఏముంది అక్కడ, ఎంత చక్కగా కళ్ళు తెరవంగానే బైబిల్ చెప్తుంది, వాడి కళ్ళు తెరవజేశాను కనుక 17వ వచనం, వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంట చూచెను. గట్టిగా ఇప్పుడు చప్పట్లు కొడదామండి. ఏమీ లేదు అక్కడ, అంతకుముందు ఉంది, ఆ దేవుడేం మార్చలేదు, వేరేది పెడతాం. ఆ యొక్క ఇదిగో అక్కడ ఇంకో పిక్చర్ చూడండి, పైన ఆకాశంలో రథముల్లాగా ఎట్లా, ఇంకో పిక్చర్ ఇది చూడండి, ఎంత చక్కగా. అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ చూడట్లేదు అంతే. సో చాలాసార్లు బైబిల్ ఏం చెప్తుందంటే, మన యొక్క చుట్టూ జరుగుతున్న సంగతులు అవి ఏమీ మార్పు కలగవు. నువ్వు చూడటానికి నీకు కన్నులు కావాలి, నీవు చూచే కన్నులు దాంట్లో ఉండాలి. ఎప్పుడైతే చూశాడో ఒక్కసారి, నాకు ఇందాక కనపడలేదే, నేను ఇందాక చూసినప్పుడు ఎవరి సైన్యం కనిపించింది? సిరియా సైన్యం కనిపించింది. ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడి సైన్యం కనిపిస్తుంది. ఈ డిఫరెన్సు బైబిల్లో మనకు దేవుడు బోధిస్తూ, ప్రాబ్లం ఎక్కడుంది, నువ్వు సిట్యువేషన్ చేంజ్ చేస్తే ఏమీ కాదు కదా, నిన్ను పర్స్యూ చేసి నిన్ను ఒప్పించితే కూడా అక్కడ ఏం మారదు, సేమ్ అంతే ఉంటుంది, అక్కడ మారే ఛాన్సే లేదని చెప్తున్నాడు. కనుక ఈ వాక్య భాగం ముగింపుకు వస్తే ఇక్కడ ఏముందండి, చూసినాక అమ్మా కదా, అప్పుడప్పుడు మీరు రిజల్ట్ చూసినాక అమ్మా, పొద్దున్నే నీళ్ళు వస్తే అమ్మా ఈరోజు నీళ్ళు వచ్చినాయి కదా. అంతేకాదు లైట్గా మేకప్ పెట్టుకుంటారు, మేకప్ అయిపోయి కొంచెం ఉంది చాలు మేకప్, ఎన్నెన్నో రకాలు కదా. చాలామంది తిండి కదా ఉంది, ఎన్నో రకాలుగా కదా, పోంగనే కదా ట్రైన్స్ ఉన్నాయి, బస్సు ఉన్నాయి, చాలా చోట్ల అమ్మా అనుకుంటాం కదా. మరి ఈ యొక్క పనివాడికి ఎట్లా అనిపించుంటుందండి, అమ్మా మేము చిక్కుకొని పోయాం, మేము బంధింపబడ్డప్పుడు ఏమవుతుంది, ఎలీషాను పట్టుకొని వెళ్ళిపోతారేమో వాళ్ళు. కానీ వీడు పనివాడు కనుక ఈయనేం చేస్తారు, నరికి ముక్కలు చేసిపోతారు వాళ్ళు. ఎంత భీకరమైన భయం నుంచి అతను ఒక్కసారి అమ్మ అనుకొని బయటపడ్డాక అప్పుడు ఎలీషా ఏం చేశాడండి, ఇక స్టోరీ ఎండింగ్ 2 నిమిషాలు బైబిల్ చెప్తుంది. ఎలీషా ఏం చేశాడు, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అందత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అందత్వం మొత్తెను. ఇక మనకు వాక్యం వదిలి పెడదాం, జస్ట్ చిన్నది. వాళ్ళు వచ్చారు, దోతానికి పట్టుకోవాలనుకున్నారు. ఆ యొక్క ఎలీషా ఎవడి కళ్ళు తెరవమన్నాడు, ఆ యొక్క పనివాని కళ్ళు తెరిస్తే వాడు చూశాడు, ఆ యొక్క ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల రథములతో నిండింది కనుక ఎట్టి పరిస్థితిలో ఆ యొక్క అగ్ని గుర్రాల రథాలతో నిండిన పరలోక సైన్యముతో భూమి మీద నరమాతృలైన సిరియా దేశపు సైన్యం పోరాడుతుందా అండి? అస్సలు పోరాడలేదు కనుక అది కాని పని, దేవుడు కూడా ఇద్దాం కానీ. వెంటనే ఎలీషా కిందికి వెళ్ళి ఆ యొక్క సైన్యం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళకముందు ఒక ప్రార్థన చేశాడు, దేవా వీరి కన్నులు మూసి పారేసేయమన్నాడు. వెళ్ళాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాక వాళ్ళు పూర్తి కళ్ళు మూసేసాడా మనకు తెలియదు, పూర్తి కళ్ళు మూస్తే వెళ్ళదు, కొంచెం మసక వెళ్ళి ఆయన అడిగి ఉంటాడు, ఎవరు కావాలి మీకు అని అంటే వాళ్ళు ఎలీషా కావాలి అంటే, ఎలీషా కావాలా, ఆయన దగ్గర మిమ్మల్ని తీసుకుపోతా అన్నాడు. ఆ పిచ్చి మొహాలంతా ఏం చేశారు, కళ్ళు కనపడట్లేదు. ఆ సైన్యమంతా నడుస్తుంది, అందరికీ కళ్ళు తీసేసాడు దేవుడు. మసకగా ఉంది, అది వాళ్ళ కళ్ళలో మసక తీశాడా లేకపోతే గాలిలో ఏదైనా ఒక దేవుడు కల్పించాడా మనకు బైబిల్లో రాయబడలేదు. కానీ వాళ్ళైతే పూర్తిగా అందులు కాదు, ఇట్లా కట్టబట్టుకొని నడచడానికి. ఎందుకు అంత సైన్యాన్ని ఎవడు నడిపిస్తాడు, లైట్గా కనిపిస్తుంది. తీసుకెళ్ళాడండి, అలాగున ఎలీషా కావాలా, ఆయన ఇక్కడే కాదు ఇక్కడ ఉంటాడని చెప్పి దోతాను నుంచి షమ్రోనుకు తీసుకెళ్ళిపోయాడు, సిటీకి, రాజు ఉండే దగ్గరికి. రాజుకు వర్తమానం వచ్చేసింది, ఎలీషా అనే మా ప్రవక్త ఇశ్రాయేళ్ల మీదకి వచ్చిన ప్రవక్తను పట్టుకోవడానికి వచ్చిన దండును సైన్యాన్ని పట్టణానికి తీసుకొస్తున్నాడని.
రాజు లేచి వచ్చి అక్కడ నిలబడి ఉంటాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, ఇదిగో నన్ను పట్టుకొని మన దేశాన్ని రాజ్యాన్ని పాడు చేయాలని వస్తున్నా ఈ యొక్క సిరియన్ల దండు ఇదే అని వాళ్ళకి చూపించాడు. అక్కడ దాకా వచ్చినాక ఏం చేశాడంటే అప్పుడు ఎలీషా మళ్ళీ ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచినాక అప్పుడు వాళ్ళు అడిగారు, ఎలీషా కావాలా మీకు? అవును నేనే అన్నాడు. కథం. ఎంత సిగ్గు ఆలోచించి, ఇంతసేపు ఆయన చూడలేక ఆయన వెనకే నడిచి దోతాన్ నుంచి ఆ యొక్క షమ్రోనుకు వచ్చి ఇప్పుడు షమ్రోన్లో మళ్ళీ ప్రార్థన చేశాడు. అయ్యా ఇలా కళ్ళు తెరవమన్నాడు. కళ్ళు తెరవమని నేనే ఎలీషాను. ఇప్పుడు ఎలీషాను పట్టుకోగలుగుతారా వాళ్ళు? ఎలీషాను అటాక్ చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే అప్పటికే సిరియా యొక్క సైన్యము చుట్టూ కూడా రాజు తన యొక్క వాళ్ళు నిలబడారు. వాళ్ళు కాదు కాపాడేది, వాళ్ళకొక్కటి అర్థమైపోయింది, మా కన్నులు కదా అంధత్వం కలగజేసి మమ్మల్ని దోతాల నుంచి ఇక్కడికి నడిపించి ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే కళ్ళు ఈయనను మేము అటాక్ చేయగలుగుతామా? సర్వ సైన్యాలు కలిసి ఎలీషా మీద పడలేవండి. ఎంత పవర్ఫుల్ కదా అసలు దేవుడి ప్రవక్తలు. అసలు ధైర్యం చేయగలుగుతారా? చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడు ఎలీషా ఏం చేయకపోతే అక్కడ రాజు అక్కడే ఉన్నాడు. రాజు అంటున్నాడు ఎలీషాని నాయన అంటున్నాడు, నాయనా వీరిని కొట్టుతుందా అంటున్నాడు. ఆయనకు ఉరుకుతుంది అనమాట, కొడదామని దొరికారు. ఎవకో అన్నాడు. మనకి తెలంగాణలో అయితే కదండి ఏమన్నాడు? ఉరుకో అన్నాడు. డైరెక్ట్ చెప్తున్నాడు. ఏమన్నాడంటే, నీవు రాజా వింటితోనైనా కత్తితోనైనా వీరిని జయించావా? జయించలేదు. అదే లేదు. ఇప్పుడు కనుక వద్దు, నువ్వు వాళ్ళని కొట్టనక్కర్లేదు, నువ్వేం చెయ్యి, వాళ్ళకు డేక్షాలు తెప్పించు అన్నాడు. టెంట్ హౌస్లు ఉన్నాయా ఇక్కడ? టెంట్ హౌస్ లేకపోతే ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మొత్తం డేక్షాలు తెప్పి వచ్చి విస్తారమైన భోజనాన్ని వడ్డించాడండి ఆ సైన్యానికి. వాళ్ళకి ఏం చేశాడు? ఆకలేస్తుంది, నడిచి బాగా నడిపించాడు. చాలా దూరం తీసుకెళ్ళాడు. మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అవతల తీసుకెళ్ళిపోయాడు. నడిపించినందుకు వాళ్లకు తిండి లేదు కనుక, అలిసిపోయినారు కనుక మంచి భోజనం పెట్టిచ్చేసాడు. భోజనం పెట్టిచ్చేసి తినండి అన్నాడు. తిన్న తర్వాత మీరు వెళ్ళిపోండి మీ రాజు దగ్గరికి. వాళ్ళు అలాగున వెనక్కి వెళ్ళిపోయారండి. వెనక్కి వెళ్ళిపోయి నాకు బైబుల్ చెప్తుంది స్టోరీ ఎండింగ్ 23వ వచనం చూడండి. 6:23లో ఎంత మంచి మాట ఉంటుందంటే దేవుని యొక్క వాక్యంలో ఆ మాట మరి బైబిల్ చాలండి నేను చదువుతాను. అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చుట మానిపోయాను. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎప్పుడు మానిపోయాను? భోజనం చేసినాక మానిపోయాను. భోజనం చేసినాక మానిపేసేసాడు. మరి భోజనం చేసినాక ఎందుకంటే ఇది బైబిల్ చెప్తుంది, నీ శత్రువులు ఆకలి ఉంటే వారికి భోజనం పెట్టుమో. కనుక దేవుడి యొక్క వాక్యం ఎక్కడుంది? అది రోమ 12లో ఉంటుంది కనుక, రోమ 12:21లో ఉంటుంది. నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు, అతని మీద నిప్పుల కుప్ప పోసిన వాడు అవుతావు, నువ్వు అతని ఒడిలో నిప్పుల పోసిన వాడు. కనుక దేవుడు అంటున్నాడు, సిరియన్లు శత్రువులా? గెలవలేరు ఇశ్రాయేల్తో, ఇంపాసిబుల్. వాళ్ళు వచ్చారు కదా మన దగ్గరికి, వాళ్ళను కాదు, వాళ్ళకు భోజనం పెట్టి పంపిస్తే సిగ్గుతో ఇంకెప్పటికీ కూడా బైబిల్ ఎంత మంచి మాట ఉంచాడండి. బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట, అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చుట మానిపోయాను అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు మానేసేసారు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడి యొక్క ప్రవక్త ఇక్కడ మనం ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో చూస్తే ఈరోజు మనకు కావాల్సిన భాగం ఏంటి? ఈరోజు బైబిల్ స్పష్టంగా చెప్తుంది, కన్నులు. కనుక ఎలీషా ఏమి చూడగలిగాడో, దైవజనుడు ప్రవక్త తన దగ్గర పనివాడిగా ఉండి వాక్యం విని వాక్యం నేర్చుకొని ప్రవక్త పనులు చేస్తూ ప్రవక్తలో ఉండే సమస్త శక్తిని కూడా గ్రహించలేక, దేవుడి శక్తిని గ్రహించలేక బలహీనుడిగా బతుకుతూ, లోకంలోనే బతుకుతూ ఒక పనివాడిగా ఉండి దేవునిలో ఏమి ఎదగని వాడి కన్నుల్లో ప్రాబ్లం ఉంది కనుక దేవుడి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఇప్పుడు 3 వారాల నుంచి కన్నులు అనే ఒక టాపిక్ చూస్తున్నాం కదా. ఈరోజు ఇది 3వ భాగంగా. కన్ను అనే మాట 110 టైమ్స్ ఉందండి, 110 సార్లు ఉంది. కన్నులు అనే మాట ఎన్నిసార్లు ఉంది? 500, అది మర్చిపోయారా? తీయండి, వెనక్కి తీసి తెలుస్తుంది. 502 సార్లు ఉంది. ఇది బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో బైబిల్ చెప్తుంది 110 టైమ్స్ కన్ను అనే మాట రిపీట్ అవుతూ ఉంది. 502 సార్లు ఆ యొక్క కన్నులు అనే మాట బైబిల్లో ఉంది. కనుక దీన్ని తీసుకొని మనం ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, మనం ఈ యొక్క సిరియా దేశం యొక్క ఈ భాగం, యుద్ధ భాగంలో లేకపోతే ఎలీషా దగ్గర ఉన్న భాగంలో మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి ఎవరి కన్నులు చూద్దామంటే సిరియా రాజు కన్నులు చూద్దాం. నెంబర్ 1 పాయింట్, సిరియా రాజు కన్నులు ఏం చూస్తున్నాయి అంటే, ఏం చూస్తున్నాయి? పొరుగు రాజ్యాన్ని చూస్తున్నాయి, పొరుగు రాజ్యంలో ధనాన్ని చూస్తున్నాయి, పొరుగు రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి, దాన్ని దోచుకోవాలనే
ఆ కన్నులు ఉన్నాయి. ఎవరికి? ఆ యొక్క సిరియా రాజుకి. సో ఈరోజు కూడా మనందరి బతుకుల్లో కూడా ఈ కన్నులు మంచివి కాదండి. ఎందుకు తెలుసా? ఎప్పుడు కూడా మనదేదో మనం చూసుకోక వేరే వాళ్ళ మీద కన్నేయడము, వేరే వాళ్ళ విషయంలో ఆ యొక్క దృష్టి కలిగి ఉండడం, అది చాలా తప్పు. నేను చాలాసార్లు భోజనం చేసేటప్పుడు చూస్తూ ఉంటాను. ఇంకోసారి కొంతమంది వాళ్ళ ప్లేట్లో పెట్టింది తినకుండా పక్క ప్లేట్లో చూస్తూ ఉంటారు. అప్పుడు ఇట్లా అనాలి, ఇట్లా తిని ఎప్పుడు ఇదే బతుకు, ఎవరిలో ఏమవుతుంది, ఎవరిలో ఏమవుతుంది. ఈ చర్చిలో కూడా తగలబడ్డారు అట్లా ఉంటారు. ఊరికేనే వేరే వాళ్ళ విషయాలు ఎక్కువ కావాలి. అవి ప్రార్థనగా తీసుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, దేవునికి వదిలిపెట్టాలి, బయటికి వెళ్ళిపోవాలి. కానీ ఇతరుల విషయాలు పట్టించుకొని ఎన్ని చర్చలు నాశనం అయిపోయానండి ఈరోజు నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు వాళ్ళు. ఎందుకు? నీకు నీ బతికేదో నువ్వు చూసుకుంటే కదా. నువ్వు ఏం బట్టలు వేసుకుంటున్నావు, ఏం చేసుకుంటూ చూసుకున్నావు. చాలామంది వాళ్ళు బట్టలు వేసుకొని వేరేలో బట్టలు చూస్తారు. ఆగదు కనుక చాలామంది వాళ్ళ తల చూసుకోరు. వాళ్ళు ఎట్టా కానీ వేరేలో తల, ఇది కలరా ఏంట, కలరానా టైఫాయిడా చూస్తూ ఉంటారు. దరిద్రం అండి తెలుసా. ఎవరి ఇల్లు వాళ్ళు, ఎవరి బండి వాళ్ళు, ఎవరు చూసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి. దేవుడు నాకు ఇచ్చిన మహాకృపల్లో నాకు ఇచ్చిన ధన్యత. నేను ఎవ్వడి గురించి పట్టించుకోనండి. ఎవ్వడు ఎటుపోయినా పర్లేదు, ఎందుకంటే నేను ఎవరికి బాధ్యుడిని కాదు. నాకు ఇచ్చిన ప్రార్థన చేసుకోవడానికి నాకు చేసే పరిచయం సరిపోదు. ఆ మినిస్ట్రీ ఏంటి, ఈ మినిస్ట్రీ ఏమిదండి. యూట్యూబ్లో ఒక్క మెసేజ్ కూడా చూడండి నేను అసలు, ఎవరిది కూడా. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనుషులు వాళ్ళ కన్నులు ఎప్పుడు ఇతరుల మీద ఉంటున్నాయండి. ఇశ్రాయేలు రాజు మరి ఇలాగ ఉన్నందుకు కన్నులకు ఏమిచ్చాడు దేవుడు బహుమానం? కన్నులకు బహుమానం ఏమి ఇవ్వాలి? మంచి స్పెక్స్ ఇవ్వాలి కదా. కన్నులకు బహుమానం కాటికి కాదు, కానీ కన్నులకు ఏమిచ్చాడు? సిగ్గుపరిచాడు దేవుడు సిరియా దేశపు సైన్యాన్ని. అతన్ని ఎందుకో తెలుసా? వీళ్ళు వచ్చి దోతానికి వచ్చి అక్కడి నుంచి షమ్రోన్కి వెళ్ళి షమ్రోన్లో మంచిగా భోజనం చేసిపోతే ఆనాడు రాజ్యాలన్నీ ఎగతాళి చేసి ఉంటాయి. పండి రాపోయి కొంచెం డిన్నర్ చేసి రాపోండి, లంచ్ చేసి రాపోండి అని సకల రాజ్యాలు ఆ రోజు ఈ రాజ్యాన్ని ఎగతాళి చేసి ఉంటాయి. ఎవరిని? సిరియా రాజ్యం కదా. అక్కడ పక్కన అమాలేకీలు, గిర్గాషీలు, హిత్తీలు, ఎబూసీలు, ఆ తర్వాత ఫిలిస్తీన్లు, అట్లా 10 దేశాలు ఉన్నాయి అక్కడ చుట్టూ. వాళ్ళందరికీ వార్త వెళ్ళి ఉంటుంది, వీడు సిరియా రాజు పంపించాడు. ఏమైంది? సిగ్గుతో భోజనం చేసి వచ్చారని గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఇతరుల మీద, ఇతరుల వాటి మీద కనుచూపు పెట్టకూడదండి. అది సిరియా రాజు యొక్క కన్నుల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. నీదేదో నువ్వు చూసుకో, నీదేదో నీ బతుకు చూసుకో, నీ వెహికల్, నీ ఇల్లు, నీ చదువు, నీ బిడ్డలు నువ్వు చూసుకుంటే సరే. ఎప్పుడు ఇతరులు కదండి. అది ఎంత దరిద్రం. ఎవరి పిల్లలు ఎట్టి ప్రార్థన చేయి చాలు, సహాయం చేయి చాలు, సలహా ఇయ్యి చాలు తప్ప వాళ్ళ గురించి నీ ప్లేట్ వదిలిపెట్టి వేరే వాళ్ళ ప్లేట్లలో ఎందుకు చూస్తావు నువ్వు? నీ బతికేదో నీ బతుకులో చూసుకో, వేరేలో బతుకులో. కనుక మినిస్ట్రీలో కూడా ఒక పాస్టర్గా ఉండి ఎవ్వడు మినిస్ట్రీ ఏమన్నా పోనండి, నేను ఎమ్మడి పట్టించుకోను. ఇక్కడ కూడా వచ్చారు ఈ దిల్షనాలు, ఎంతోమంది పెట్టారు మందిరాలు, చర్చ, ఎవ్వడు నాకెందుకు. ఒకసారి ఇక్కడ ఒక పాస్టర్ వచ్చి నాకు చెప్తున్నాడు, ఒక బ్రదర్ పాస్టర్ కదా, బ్రదర్ మీకు ఇక్కడ మీ పక్కన ఇంకొక ఆయన చర్చి పెట్టాడు, ఆయన చర్చి నడిపిస్తున్నాడంటే నేను ఏమీ లేదు స్పందన, నా చాయ్ నేను తాగుతా ఉన్నాను. ఏందబ్బాయినకు చెప్తే ఎక్కడ ఏంటి అడుగుతాడేమో అనుకున్నాడు ఆయన. నేనేం అడగట్లేదు, కూల్గా ఉన్నా, కూల్ డ్రింక్ తాగకుండా టీ తాగుతూ కూల్గా ఉన్నా. నేను ఏంటంటే నేను చెప్పి ఏం బాధలేదు బ్రదర్ నాకు. నేను ఇక్కడ 2007లో స్టార్ట్ చేస్తే ఒకడు వచ్చి నా దగ్గరికే వచ్చి నేను పాస్టర్ ఉన్నా, అప్పటికి పెళ్లి కాలేదు ఆడికి. నేను ఏం చేశానంటే, ఇక్కడ మేము రెంట్కి తీసుకుంటే ఇక్కడ రెంట్ ఎంత దొరుకుతుంది అని ఏదో జస్ట్ వచ్చాడు కదా అనుకున్నాం. కొన్ని రోజులకి నాకు దగ్గరలోనే, ఇక్కడే మనకు దగ్గరలోనే స్టార్ట్ చేసి అది కూడా చర్చ్ నడిపిస్తున్నాడు. అయిపోయి నేనేం బాధపడలేదు. ఎవడికి ఏ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి, నేనేం చేస్తాను దాని ఆకులు నేను బిక్కుంటానా? నాకేం లేదు. ఏ చెట్టుకుంటే దేనికి ఉండేది అంతే ఉంటుంది, అంతకుమించి ఏమీ లేదు. కనుక నేర్పిస్తుంది, నీ కన్నులు దేని మీద ఉండాలి? నీ పరిచర్య మీద ఉండాలి, నీ సేవతో చూసుకో అజయ్ నువ్వు, అంతే కదా. సేవ చూసుకుంటేనే ఈరోజు 20 ప్రాంతాల్లో 20 డిస్ట్రిక్ట్స్లో పెద్ద రిట్రీట్ చేస్తాం. ఇప్పుడు భద్రాచలం సిద్ధపడుతున్నాం కనుక ఎక్కడ నీడుందో అక్కడికి చూసుకోవాలి. కనుక సిరియా రాజు కన్నులు ఇతరుల రాజ్యాల మీద ఉన్నట్టు ఉండకూడదు. రెండవది సిరియా రాజు కన్నుల తర్వాత నెక్స్ట్ కన్నులు ఎవరండి? ఇక్కడ బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు రాజు కన్నులు కదా. ఇశ్రాయేలు రాజు కన్నులు ఏమున్నాయి వాడి మీద? వాడు బైబిల్ ఇక్కడ వెనకుంటుందండి. వాడు భక్తిహీనుడు, ఎప్పుడు వాడి యొక్క అధికారం మీదనే, వాడి సింహాసనం మీద. ఎందుకంటే మీరు ఇశ్రాయేల్ చరిత్ర అంతా చదివితే, ఈ రాజు యెహోరాం గురించి తెలిస్తే, వాడు బహు దుర్మార్గం బ్రతికినవాడు. అసలు ఇశ్రాయేల్లో వాడు మంచి రాజు కాదు. కానీ వాడి విషయంలో ఒక్క పాయింట్ తీసుకుంటే ఏంటంటే, వాడి సింహాసనము, వాడి అధికారం, వాడు భక్తిహీనుడు. కానీ
పక్క చాప్టర్లో 5వ అధ్యాయంలోనే ఉంటుంది. ఆనాడు ఎలీషా గద్దించాడు, దేశంలో ప్రవక్త ఉన్నాడని తెలియదా అని నయమాన్ వచ్చినప్పుడు. అంటే వాడికి ప్రవక్త గురించి, దైవభక్తి, ధర్మశాస్త్రం ఏమీ పట్టలేదు. సో 2వ కన్నులు ఇశ్రాయేల్ రాజు కళ్ళు అధికారం మీద. చాలామంది చర్చిలకు వస్తారు, అక్కడికి వస్తారు, అధికారం కావాలి వాళ్ళకు, ఏదో పెత్తనం కావాలి, ఏదో ఇంకేదో కాపాడుకోవటానికి. దేవుడు చెప్పారు అది మంచిది కాదు, నిన్ను నువ్వు కాపాడుకోలేవు, ప్రవక్త ఉన్నందుకు నీ దేశం కాపాడబడింది. సో ఇది 2వ కన్ను. 3వ కన్నులు మనం చూస్తే ఇక్కడ బైబిల్ చెప్తుంది దేవుని కన్నులు. దేవుని కన్నులు 3వది దేవుని కన్నులు. దేవుని కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? దేవుడి కన్నులు తన దేశం మీద ఉన్నాయి. బైబిల్లో మనం డిసెంబర్ 31, జనవరి 1 వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని అందరూ, మనమే కదా ఎవరికైనా తెలుసా, వాళ్ళు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు తన యొక్క ప్రజల మీద ఉండును. గట్టిగా చెప్పలు కొడదామా అండి? బైబిల్ చెప్తుంది సంవత్సరం అంతా కూడా ఆయన కన్నులు ఉంటాయి. మీ అమ్మ నాన్న కన్నులు నీ మీద ఉండకపోవచ్చు, నీ బాస్ కన్నులు నీ మీద ఉండకపోవచ్చు, పోలీసు వాళ్ళ కన్నులు మన మీద ఉండకపోవచ్చు, సీసీ కెమెరాల యొక్క కన్నులు మన మీద ఉండకపోవచ్చు, మీ అన్న అక్క ఎవ్వడి కన్నులు నీ మీద ఉండవండి. 365 రోజులు యెహోవా కన్నులు ఉంటాయి కనుక ఇలాగున భక్తిహీనులు అయిపోయిన ఇశ్రాయేల్ అయినా, భక్తిహీన రాజులైనా దేవుడి కన్నులు తన ప్రజల మీద ఉంటాయి. ఆయన ఉన్నాయి గనుక సిరియా దేశపు రాజు వాడు కుట్రలువన్నీ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు కనుక దేవుడు ఎరిగిన వాడే హృదయాలను తన ప్రవక్త అయిన ఎలీషాకు బయలుపరిచి కాపాడుతూ వస్తున్నాడు. ఆయన గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన కన్నులు మన కన్నులు, భర్త కన్నులు భార్య మీద, భార్య కన్నులు భర్త మీద, తల్లిదండ్రుల కన్నులు పిల్లల మీద, పిల్లల కన్నులు కదా ఇంకెవరి కాదు. ఇవన్నీ కూడా మానవుడి యొక్క లిమిటెడ్ ప్రొటెక్షన్. కానీ సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉంటాయండి. ఎంత మంచి దేవుడు కదా! ఆ దేవుని కన్నులు మనం చూస్తాయి. 3వది. 4వది దేవుని సన్నిధిలో ఆ యొక్క పనివాని కన్నులు దేని మీద ఉన్నాయి? పనివాని కన్నులు డైరెక్ట్గా చూస్తే పనివాని కన్నులు పర్యావరణం మీద, పరిసర ప్రాంతాల మీద ఉంది. ఇది కూడా మనము ఇతని నుంచి ఆ యొక్క బైబిల్ హెచ్చరిస్తుంది కనుక మనము పరిసరాలను చూస్తుంటే, అంటే చాలామంది పరిసరాలను చూస్తారు. పరిసరాలను చూడటం అంటే ఈ కళ్ళు బహు దరిద్రం కళ్ళు, బహు అసహ్యమైన కళ్ళు కనుకనే దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క పరిసరాలను చూసినప్పుడు ఏం కలిగింది? అతనికి భయము కలిగింది. పరిసరాలను చూస్తే ఏం కలిగింది? అతనికి భీతి కలిగింది. పరిసరాలను చూస్తే ఏమైంది? గుండె జారిపోయింది అడిగి ఆ సైన్యం చూసి. సో ఈ కన్నులు మంచివి కాదు, ఇవి కన్నులు మంచి. ఈరోజు కూడా చాలామంది పరిసరాలను చూస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తారు ఈ కర్టన్ బాగుందా కదా, మంచిగా ఉందా. ఇది దిక్కుమాలిన క్రైస్తవం. అవన్నీ అలంకరించిన దగ్గర అంటే మీకు నువ్వు పరిసరాలను చూసేవాడివే కానీ పరిశుద్ధుడైన ప్రభువును చూడలేవు నువ్వు అక్కడ. ఇట్స్ నాట్ పాసిబుల్. పరిసరాలను చూస్తే చాలాసార్లు ఈరోజు మంచి కదండి పరిసరాలు బాగా ఉన్న హోటల్కి వెళ్ళి, 5 స్టార్ హోటల్కి వెళ్ళి కదా మురిగిపోయింది తినేస్తారు. పరిసరాలు చాలా బాగుంటాయి అక్కడ 5 స్టార్ హోటల్లో, చక ఎంత బాగుంటాయి. మరి పరిసరాలను చూసి కదా తినేది ఏంటి, మళ్ళీ పెట్టేది పాసిపోయింది అది. కానీ అట్లనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మన బ్రతుకుల్లో పరిసరాలను చూసి ఇతని వలె మనము ఇబ్బంది పడవచ్చు, అధైర్యపడవచ్చు, మనం భీతి చెందవచ్చు, దిగజారిపోవచ్చు. ఇలాగున్న చర్చెస్లో అయితే ఇక్కడ అది లేదు ఇది లేదని చెప్పి వాటిని చూస్తున్నాం. అవిగా చూడాల్సింది. ఆరాధన చూడాలి ఎట్లా జరుగుతుంది, వాక్యం చూడాలి ఎట్లా ఉందో, ఇక్కడ ప్రార్థన ఎట్లా, అవి అంతే. ఇంకా లేకుండా ఇంకంత అసలు రావద్దు, చర్చి కూడా రావద్దు అసలు. ఇది లేఖి చర్చి కాదు, దేహి చర్చి కాదు, రండి అని ఏం కాదు. నీకు అవసరమైతే వస్తావు కనుక. నీకు నీళ్ళు తాగమని ఎవరు చెప్తారు? దాహమేసి తాగుతాం. బైబిల్ దప్పిగొన్న వానిని, ఇచ్చయించు వానిని జీవజలములో యూటకు రమ్ము, ఉచితంగా పుచ్చుకోము, అంతే. యూ షుడ్ హ్యావ్ థస్ట్. నేను పిలిస్తే ఎవడో పిలిస్తే రానక్కర్లేదు, పరిసరాలను చూసి రానక్కర్లేదు. యూ షుడ్ హ్యావ్ థస్ట్. నీకు రోగం వస్తే హాస్పిటల్ కనిపిస్తుంది నీకు, అంతే. రోగం లేనివాడికి హాస్పిటల్ కనిపిస్తుంది. ప్రభువా నేను ఆధ్యాత్మికంగా మారాలి, నేను పాపిని, నాకు కావాలి అనుకుంటే వస్తారు చర్చికి. అంతేగాని రంగులు, లైట్లు, అవి ఇవి ఇంకా దిక్కుమాలిన సేవకురాండ్రు లిప్స్టిక్లు పెట్టి కదండి, మేకప్లు వేసుకొని సగం డ్రెస్సులతో ఈరోజు యజబేళ్ళు నాశనం చేస్తారు. వాటి దగ్గరికి పోతారు. సమ్మగా ఉంటుంది కనుక ఆ రంగులు, ఆ పాటలు అవంతా కూడా మధురంగా ఉంటుంది. గోతిలోకి వెళ్ళేది కదా, అట్నే ఉంటుంది. మనకేం అక్కర్లేదు. ఈ బిల్డింగ్కి 50,000 కడతాం, ఇంకేం పెడతాం, దీనికి ఏం డెకరేషన్ చేస్తాం, ఆ డబ్బు ఇంకేదైనా సేవకు వాడుకోవచ్చు మనం. 50,000 దీనికి మరి ఎవ్రీ మంత్. 4 ఆధారాలు వస్తాం. అసలు ముందు బైబిల్ స్టడీలు అవన్నీ జరిగాయి, అన్నీ బంద్ అయిపోయినాయి ఇప్పుడు కరోనాలో, అన్నీ జూమ్లోనే అవుతున్నాయి. ఏం చేసుకున్నాం బిల్డింగ్ మరి, ఇంకేం పెట్టాలి దీనికి? ఎక్కడో మంచిగా రంగులు అవి చేసి, ఇదేం షోరూమా ఇది నిన్ను అట్రాక్ట్ చేయడానికి? ఇది సేల్సా ఇక్కడ? గుర్తుపెట్టుకోండి.
పరిసరాలను చూసే క్రైస్తవుడు ఎవ్వడు కూడా దేవుని యొక్క సంగతి చూడాడు. ఈరోజు లోకం అట్ట తగలబడింది, అట్నే నడుస్తుంది. కనుక రంగురంగుల బట్టలు వేసుకొని, మూతలకు అవి పోసుకొని ఇవి పోసుకొని రకరకాలు చేసి ఏదో ఆకర్షణ అంతా యజబేలు ఆ యొక్క ప్రకటనది ఇప్పుడు నేను ఎత్తుకోను, కానీ అదే వాళ్ళకు. కనుక దాంట్లోంచి ఎవడైనా తప్పించుకొని మనలాంటి దగ్గరికి వస్తాడని వాడికి కృప ఉంది అంతే. అది నేను చేసింది కాదు. నాకే గ్రేస్ ఇచ్చాడు, అతనికి ఆ గ్రేస్ ఇచ్చాడు అంతే. ఏం అతిశయం లేదు. ఈ చర్చ ఎత్తుకొని వచ్చేవాళ్ళని నేను, దేవా ఈ బిడ్డ మీద నీ యొక్క దక్షిణ హస్త బాహు ఉంది అతనికి. అతడు కోరుకుంటున్నాడు సత్యంగా. దొరుకుతుంది, నా దగ్గర కాకపోతే ఇంకో దగ్గర దొరుకుతుంది. కనుక అలాంటి వాళ్ళు కావాలి. ఎలీషా పనివాడు పరిసరాలను చూస్తున్నాడు ఎట్లా ఉన్నాయని చెప్పి. కనుక చాలామంది కూడా అంతే. పాస్ట్ ఎట్లా ఉన్నాడు, మంచిగా ఉన్నాడా, మిసాలు మంచిగా ఉండే, ఫుల్ పికప్. నేను ఇట్నే ఉంటాను, నేనేం మారండి. నన్ను చూసేవాడు చర్చకి రాకూడదండి, ఎన్నడు కాదు. కనుక అస్సలు కాదు. ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉండే అతి గొప్ప భక్తుడైన యేసుక్రీస్తు ఆ యొక్క ఫేవరెట్, మనందరికీ యేసు ఫేవరెట్. ప్రపంచానికి యేసుకు ఒక్కడున్నాడు ఫేవరెట్. ఆయన పేరు చెప్తారా? బాప్తిసం ఇచ్చే యోహాను. స్త్రీలు కనిన దానిలో, కన్నదానిలో ఇతని కంటే గనుడు లేడని యేసు ప్రభు పటాపంచే. మరి ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను ఏం వేసుకున్నాడు? బట్టలు వేసుకున్నాడా? ఒంటె చర్మము కప్పుకున్నాడు. ఆయన తేనె మిడతలతో బతికాడు. ఆయన ప్రపంచంలో ఆయన కంటే గొప్పవాళ్ళు లేడని యేసు చెప్పినాక నేనెంత. కనుక మా వైపు చూసి పాస్టర్లు సూట్ వేసి బూట్ వేసి ఫుల్ హంగులు. ఎందుకు అవన్నీ? ఏమన్నా సినిమా హీరోనా కదా? సినిమా హీరోలు అంతా డ్రగ్స్లో ఇరుక్కొని వస్తున్నారు. సినిమా హీరోని కాదు నేను స్పోర్ట్స్ మెన్ కాదు, నేను పొలిటీషియన్ కాదు, అడ్డమైన అబద్ధాలమైన ప్రవచనాలు చేయడానికి లేదా వాగ్దాలు నేనేం కాదు. ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఇట్నే ఉంటా, ఈనాలి మాట పోవాలంతే. పరిసరాలను చూసి బతికే క్రైస్తవుల గురించి తను మాట్లాడుతున్నాడు. దైవజనుడి దగ్గర ఉండి దేవుని శక్తిని ఎరగకుండా బతికాడు. కనుక సైన్యాన్ని చూసి కలవరపడిపోయాడు, భయపడిపోయాడు. కనుక ఇలాంటి వాళ్ళ గురించి చెప్తుంది. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా భయపడతావు, ఎందుకంటే నీ కళ్ళల్లో ప్రాబ్లం ఉంది. కనుక నువ్వు ఆ యొక్క కళ్ళు పరిసరాలను చూసే కళ్ళు తప్ప ప్రభువులో, మహిమలో, విశ్వాసంలో ఉండి నువ్వేం చూడలేవు. కనుక అంతే అని వదిలేస్తున్నాడు దేవుడు కదా. ఆ రోజు కళ్ళు అయితే తెరిపించాడు, తర్వాత ఎన్నిడు మారాడో లేదో మనకు తెలియదు. కానీ పరిసరాలను చూడొద్దు ఎప్పుడు కూడా. నువ్వు ప్రభువును, మహిమ కలిగిన ప్రభు పరిశుద్ధతను చూడు. కనుక ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ఎట్లా ఉంటారు వాళ్ళు? చక్క 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 మెరుస్తూ ఉంటారు కదా. కరెంటు పోతే జనరేటర్ పెడతారు, జనరేటర్ పెడితే బ్యాటరీ పెడతారు, బ్యాటరీ ఎగిరిపోతే దేవుడు ఎగిరిపోతాడు. అది లోక దేవుళ్ళది. యేసుప్రభు అన్నాడు కదా, యేసుప్రభు నేను లోకమునకు వెలుగు, నా మీద ఇంకో వెలుగేం అక్కర్లేదు. సమ్ అదర్ లైట్. సూర్యుడు యేసుప్రభు మీద ప్రకాశించగలుగుతాడా అండి? సూర్యుడిని దేవుడు చేసి శూన్యంలో నిలబెట్టాడు, సూర్యుడిని గోళాన్ని. మరి యేసుప్రభుకు లైట్ అవసరమా? హీ హిమ్సెల్ఫ్ ఈజ్ లైట్. కానీ ఆయన సిలువలో ఎట్లా వేలాడుతున్నాడు అది చూసి ఉంటే నువ్వు ఒకవేళ దేవుడికి వస్తే అది కరెక్ట్. నేనేం వెండి బంగారాలు ఏం ధరించుకోను, నాకేం అక్కర్లేదు. అయినా తుచ్చమైన దేవుళ్ళు, పనికి మాలిన దేవుళ్ళు దేవతలు వేసుకొని తిరుగుతారు. నేను కాదు అది, నేను దేవుని కాదు, నేను దేవుళ్ళకు దేవుడు, నేను ప్రభువులకు ప్రభువుని కాదు. నాకు ఇవేం అవసరం. కానీ నేను యాగం చేయడానికి వచ్చాను. నా సిలువ చూసి రక్షణ పొందాలంతే. నా సిలువ చూసి రక్షణ పొందితే నా సింహాసనం చూస్తారు. గట్టిగా చెప్పళ్ళు కొడతామండి. సిలువ చూసి రక్షణలోకి వస్తేనే సిలువ ఎట్లా ఉంది? అది అవమానకరంగా. సిలువ ఎట్లుంది? ఓడిపోయినట్టు. సిలువ ఎట్లుంది? అది శాపగ్రస్తం. అదే అన్నాడు. సో పనివాని కన్నులు పరిసరాలను చూస్తున్నాయి. కనుక ఇలాంటి కన్నులు మంచిది కాదు. లాస్ట్ది ఇంకా మనం చూద్దాం. ఎలీషా కన్నులు చెప్పాలా? అవసరమే లేదు. ఎలీషా కన్నులు ఏం చూస్తున్నాయి? సైన్యాన్ని చూడట్లేదు, సైన్యపు శక్తిని చూడట్లేదు. వాళ్ళ గుర్రాలు, రథాలు, రౌతులు, ఇంకా ఈటెలు, బళ్ళె ఏమున్నాయో ఏమీ చూడట్లేదండి. ఎలీషా కన్నులు మహోన్నతుడైన దేవుని వైపు చూస్తున్నాయి. దేవా, నేను నీ సేవకుడిని, నన్ను కాపాడే బాధ్యత ఎవరిది? నీది. నువ్వు కాపాడితే కాపాడు, లేకుండా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకేం భయం లేదు. ఆయన ఏం తప్పు చేస్తున్నాడని? ఎలీషా అనే ప్రవక్త ఏం తప్పు చేస్తున్నాడు? ఆయన దేశానికే తను ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. దేశ కాపుదల కొరకు, దేశ భద్రత కొరకు, దేశ దీవెన కొరకు, దేశ ఆశీర్వాదం కొరకు, దేశం యొక్క మహోన్నతమైన దేవుని నామం కొరకు బతుకుతున్నాడు. గంజి దాగి బతికేవాళ్ళు, అన్నం మెతుకులు తిని బతికేవాళ్ళు, కారంతో బతికేవాళ్ళు, అంతకంటే ఏం లేదు. వాళ్ళకి ఏం అక్కర్లేదు ప్రవక్తలకి. వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. దేవుడి మహిమ కావాలి వాళ్ళకు. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచ రాజ్యాలు తెలుసుకోవాలంతే వాళ్ళ యొక్క పని. ఆయనకి ఏం లేదు, భయం ఏం లేదు. ఆయన కన్నులు ఎప్పుడు దేని మీద ఉన్నాయి? మహిమ వైపు, దేవుడి యొక్క శక్తి, పరలోకం వైపు ఉన్నాయి. కనుక ఆయన ఏం చూశాడు? నాకు దేవుడు సైన్యాన్ని పంపించాడు. కరెక్ట్గా చూస్తే అవునంతా అగ్ని రథాలతో నిండి ఉంది. నన్ను పట్టుకోవటానికి ఎవడొస్తాడు?
ఎవ్వడు పట్టుకోలేడు కనుక. అలాంటి కన్నులు ఎలీషా అలాంటి కన్నులు మనకు కూడా ఉండాలి కనుక. ఇప్పుడు ఈ వాక్యం ముగించే ముందు నేను ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఇది 2005లో జరిగిందండి. ఒకసారి ఈ చర్చ్ లేకపోతే అప్పుడు హెరాల్డ్ యూత్ మినిస్టర్ అని మొత్తం మేమంతా కూడా ఆ యొక్క యూత్ మీటింగ్ వరకు సిద్ధపడుతున్నాం. దాదాపు ఒకసారి 20 days 30 days సిద్ధపడేవాళ్ళం. అన్నీ కూడా పాంప్లెట్స్ దగ్గర నుంచి, ఆ యొక్క మ్యూజిక్ దగ్గర నుంచి, ఆ యొక్క గిఫ్ట్స్ దగ్గర నుంచి, సింగింగ్ దగ్గర నుంచి, ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి, అరేంజ్మెంట్ దగ్గర నుంచి, పోస్టర్ దగ్గర నుంచి, పబ్లిసిటీ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్నీ ఇంక్లూడింగ్ మనీ కూడా. ఎన్ని రోజులు సిద్ధపడతాం. ఒక 10-15 days స్క్వేర్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు బాగా. ఆ తర్వాత అన్నీ మన పిల్లలు అందరూ కూడా పోస్టర్స్ వేసాం. అలాగున చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. లాస్ట్ 1 day బిఫోర్ మన యూత్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ రాత్రి అక్కడ పండుకొని తెల్లవారు లేచి అక్కడ బ్యానర్ కట్టడము అదంతా అరేంజ్మెంట్ చేస్తారండి. ఏ మీటింగ్ అయినా చేయాల్సిందే కదా. అలాగున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అంతకుముందు రోజు ప్రార్థనలో ఉన్నాను. అలాగా ప్రార్థన చేసుకుంటే ఇక చదువుకుంటా ఇలా అన్ని పనులు చేస్తారు కనుక బైబిల్ అంతా తీసి నేను బాగా చదివి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాను. అలాగున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళారు. జైరాబాద్కి వెళ్ళాక ఆ జైరాబాద్లో ఏమైపోయిందనంటే, ఆ రోజు భయంకరంగా వర్షం పడుతుందండి. హైదరాబాద్లో చుక్క వర్షం లేదు, జైరాబాద్లో ఫుల్ రెయిన్ పడుతుంది. అక్కడ మరి లార్డ్స్ చర్చ్ అని ఎవరు ఉందండి, అబ్రహాం గారిది. ఆ యొక్క చర్చ్ బిల్డింగ్ ఇచ్చారు. చాలా పెద్ద మందిరం, అది 1000 మంది పట్టేది. అక్కడ వెళ్ళారు, బస ఇచ్చారు కనుక మరి అక్కడ ఉన్నాక రాత్రి వర్షం అండి, బోహరు వర్షం, కుండపోత వర్షం అయిపోయింది, పడింది కనుక. ఆ తర్వాత ఏం చేశారంటే, నాకు కూడా చెప్పారు, వర్షం దేవా మరి రేపు ఈ యొక్క మీటింగ్ ఇంకేం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని కదా. నేనైతే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నేను చెప్తూనే ఉన్నాను కాదు, దేవుడు మనము ప్రార్థన చేసాం, మీటింగు జరుగుతుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత అయిపోయింది. తెల్లవారు లేచినాక వర్షం అయితే తగ్గిపోయిందండి. కానీ బురద ఎంత కనీసం మోకాళ్ళు లోతు, కానీ దానికంటే తక్కువ. ఇట్లా కాలు పెడితే షూస్ బూట్ దిగిపోతున్నాయి అక్కడ. జైరాబాద్ అంటే ఎర్రమట్టి, అక్కడ బాగా ఎర్ర రేగడి కనుక. ఇక ఆ పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పినప్పుడు అప్పుడు నాకు వీళ్ళు ఫోన్ చేశారండి, అన్నా ఇక్కడ మేము టెంట్ వేయించాలా వద్దా అని. ఎందుకంటే వర్షం పడుతుంది, తడుచుకుంటాను. నేను డైరెక్ట్గా చెప్పానండి, మీరు టెంట్ వేయండి, మరి మంచి ఎండ వచ్చి మీటింగ్ జరుగుతుంది అన్నాడు. నా మాట అప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపించిందో, ఎంత ఓవర్ యాక్షన్ అవసరమా మన పాస్టర్కి అనుకున్నారే వాళ్ళు. ఏమని అనుకోనండి, నేను అది చెప్పాను. నేను ఆ రోజు నాకు ఇదే కనిపిస్తుందండి, ఎలీషా ఏమి చూడగలిగాడో ప్రభా నేను చూస్తున్నాను, మంచి మీటింగ్ జరుగుతుంది, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు. ఇది శోధన, ఇది అడ్డు, ఇది నాకు తెలుసు. మనం మీటింగ్ పెడుతున్నప్పుడు అన్యజనుల విమోచన కొరకై, మన బంధువులైన హిందువుల రక్షణార్థమై, క్రైస్తవ బిడ్డలు మంచి విశ్వాసంలో కట్టబట్టాలి. ఒక మీటింగ్ జరగటానికి ఇది శోధన, అంతే, ఏమీ లేదు. రెండోది పరీక్ష. నేను చెప్పాను ఖచ్చితంగా వేయండి టెంటు, వర్షం పడదని చెప్పానండి. అంతేనండి. ఇక్కడ నుంచి మేము దాదాపు 70-80 మంది వెళ్ళాము టీసీఎంసీలో. అక్కడ దాదాపు 700-800 మంది వచ్చారు. నాతో పాటు ఇంకొక మంచి పాస్టర్ చెప్పండి, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయన ఫస్ట్ సెషన్లో, నేను సెకండ్ సెషన్లో చెప్పాము. ఒక గొప్ప మీటింగ్. అక్కడికి వెళ్ళే వరకు టెంట్ వేసి, ఆ టెంట్ ఒక తమ్ముడు ఉపేందరు, తర్వాత సుమలత అండి, వీళ్ళిద్దరు ఉన్నారు. మీరు దాదాపుగా ఎవ్వరు లేరు ఇంకా. ఆ తర్వాత అంతేనండి, ఇంకా రంజిత్ కూడా లేడు. పాత వాళ్ళలో ఉపేందర్ తమ్ముడు, తర్వాత సుమలత ఉన్నారు అప్పట్లో 2005లో. ఈ చర్చ్ 2007లో స్టార్ట్ చేశాం ఇక్కడ దిల్షనార్లో. 2005లోనే ఆ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. చెప్తున్నానండి, ఆశ్చర్యపోయి దేవుడు ఎట్లా ఎండ తీసుకొచ్చాడంటే, ఆ ఎర్ర మట్టి ఆరిపోయి బురదలాగా కాలు దిగుతున్నది, నడిచేటట్టు చేశాడండి. గట్టిగా చెప్పండి కొడదామా. నా బ్రతుకులో నేను ఖచ్చితంగా మీటింగ్ జరగడము నా కళ్ళకు దేవుడు చూపించాడండి. మనం ఈ వాతావరణం పరిస్థితులు ఏవి అడ్డుకోవండి. ఆనాడు ఇశ్రాయేలీల మీదకి, ఆ యొక్క దోతాన్లోకి ఆ యొక్క సిరియన్ల సైన్యం వచ్చినట్లు నాకు మీదకి కూడా ఈ మీటింగ్ మీదకి ఒక వర్షం వచ్చింది, అంతే. వర్షాన్నే చూస్తున్నారు కానీ వాళ్ళు, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, నేను మీటింగ్ని చూస్తున్నాను రేపు జరుగుతుందని. ఎంత మంచి జరిగిందండి. కాదండి, నిర్మల ఉంది, మర్చిపోయాను, మన మిస్సెస్ నిర్మల ఉంది, మార్నింగ్ సర్వీస్కి వచ్చి వెళ్ళింది, ఉంది నిర్మల ఉంది, మాకు బాగా గుర్తుంది. ఇప్పటికీ నేను ఆ రోజు వేసుకున్న షర్ట్ కూడా నాకు గుర్తుంది. మా పాప బాబు చిన్నగా ఉన్నారు అప్పుడు, అక్సా, తర్వాత ఆరన్. ఈరోజు వరకు చెప్తున్నాను, దేవుడు అలాగునా వర్షాన్ని ఆపి పారేసేసాడు. తెల్లవారి మంచి డ్రైగా అయిపోయి అక్కడ పెద్ద మందిరం, అది పెద్ద 1 ఎకర్ కాంపౌండ్. అది టెంట్ వేసిన దగ్గర, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మందిరానికి ఇదిగో ఇంత దూరం నడవాలి. అది కూడా అంత బురద కాదండి, మంచిగా అయిపోయింది ఆ రోజు. దేవుడు ఎంత ఆ యొక్క చూసే కళ్ళు ఇచ్చాడు. నేను ఇది గొప్పగా చెప్పట్లేదు, కానీ చాలామంది ఈరోజు ఈ కన్నుల విషయం ఆలోచిస్తే ఏం చేస్తున్నారు తెలుసా అండి. నేను ఒక మాట చెప్తాను చూడండి. ఎలీషా అతన్ని ఊరడించేటట్టు అనలేదు.
తను ఏదైతే చూస్తున్నాడో అదే చెప్తున్నాడు. నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, అగ్ని రథాలు ఉన్నాయి, నువ్వు చూడు అంటున్నాడు. సో ఈ యొక్క బైబిల్లో మీరు ఒక తెలుగులో ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. అదేమిటంటే విశ్వాసం అనేది ఆ యొక్క అవాస్తవమైన వాటిని కల్పించుకోవడం విశ్వాసం కాదు. క్లియర్గా రాసి పెట్టుకోండి. ఈరోజు బైబిల్ చెప్తాను. నేను ఒక మంచి దైవ సేవకుడి యొక్క ఆ యొక్క మాటలు ఏవి నేను తీసుకొని చెప్తున్నాను. అవాస్తవమైన కల్పించుకొని చూసేది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది అవాస్తవమైన వాటిని కల్పించుకునేది కాదు. నేను ఇంగ్లీష్లో చెప్తా. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఇమాజినేషన్ ఆఫ్ థింగ్స్ అన్రియల్. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఇమాజినేషన్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ అన్రియల్. మళ్ళీ ఒకసారి చెప్తాం. ఫెయిత్ ఈజ్ నాట్ ద ఇమాజినేషన్ ఆఫ్ థింగ్స్ అన్రియల్. సింపుల్ అండి ఇది, ఎంత మాట. అక్కడ ఏమీ లేకపోయినా ఎలీషా అన్నాడా అండి దేవాయిడి కన్ను తెరవమని? గుర్రాలు లేవు, అగ్ని లేదు, రథాలు లేవు, అవి ఏమీ లేవు కనుక అంటున్నాడా? అది ఇమాజినేషనా? కాదండి. ఈరోజు ప్రపంచం నడుస్తుంది దాని మీద. ఫెయిత్ అట్లా కాదు. ఫెయిత్ అంటే అది నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఇమాజినేషన్ కాదు, అది ఫ్యాక్ట్. అక్కడ ఉన్నాయి అక్కడ కనుక దేవుని వాక్యం చెప్తుంది. నేను ఆనాడు 2005లో నేను నా శక్తిగా దేవుని శక్తి కనుక దేవా రేపు మీటింగ్ అక్కడ నేను చూస్తున్నాను. నేను ఎన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు, 700 చిల్లర ఇప్పటికీ రిజిస్ట్రేషన్స్ వాటి యొక్క పేపర్లు ఉంటాయి మా దగ్గర ఫైల్స్లో, పాత ఫైల్స్లో. 700 మందికి పైన వచ్చారండి. మొత్తం ఎన్నిసార్లు ఆ యొక్క 22 ఏళ్ల నుంచి యూత్ రెడీ చేస్తే అక్కడ ఒకసారి అనుకుంటా మటన్ పెట్టాం మేము. మటన్ మంచి అక్కడ స్థానికులు మంచి హెల్ప్ చేశారు. మటన్తో లంచ్ పెట్టామండి. 700-800 మంది కంటే ఎంత మటన్ కావాలి తెచ్చారు అక్కడ. హైదరాబాద్లో మంచి దొరుకుతుంది, అది కూడా గుర్తుంది నాకు. ఈరోజు చెప్తున్నాను. దేవుడు అంటున్నాడు ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఇమాజినేషన్ ఆఫ్ థింగ్స్ అన్రియల్. కనుక అవాస్తవమైన వాటిని ఊహించుకునేది విశ్వాసం కాదు. మరి విశ్వాసం అనేది ఏంటి? చదువుతారు ఎవరైనా? హెబ్రీ పత్రిక 11:1 నోటికి వస్తే చెప్పండి ఎవరైనా. విశ్వం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము. వెరీ గుడ్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అక్కడ ఉన్నాయి కనుక ఖచ్చితంగా. ఇప్పుడు అనుకుందాం, ఎలీషా చూశాడు పర్వాలేదు, కానీ పనివాడు చూడలేదు కనుక, చూడలేకపోతున్నాడు కనుక అక్కడ రథాలు లేనట్ట? లేదు, ఉన్నాయి అక్కడ. సో ఈరోజు భూమి మీద కూడా అనేకులు యేసుక్రీస్తు సిలువెక్కాడు, ఆయన మరణించాడు, ఆయన రక్తం గార్చాడు, చూడలేకపోతున్నారు. వీళ్ళు చూడలేకపోతే యేసు సిలువ వాస్తవం కాదా? యేసు సిలువ వాస్తవం. వీళ్ళు చూడలేకపోతే యేసు ఈ లోకానికి రాలేదా? వచ్చాడు. వీళ్ళు చూడలేకపోతే యేసు రక్తంలో క్షమాపణ, మరి యేసు రక్తం పాపుల కొరకు క్షమాపణ కొరకు కారలేదా? సో ఈరోజు చూచే కన్నులు కావాలి నీకు. ఆ కన్నులు దేవుడు మాత్రమే తెరిపించగలుగుతాడు. ఈరోజు ఒక బ్రాహ్మణుడు, ఒక విశ్వ బ్రాహ్మణుడుగా, లేకపోతే ఒక మహాపీఠాధిపతి చూడలేనివాడు ఒక రిక్షావాడు చూడగలుగుతున్నాడు కదా, చదువులేనివాడు. ప్రాబ్లం ఎక్కడుందండి? వీడు చూడలేకపోతున్నాడు కనుక అది అవాస్తవం అంటే ఎట్లా? యేసుప్రభు దేవుడు కాదని నువ్వు చూడలేకపోతున్నావు, ఆయన దేవుడు కాదని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు ప్రపంచంలో ఆయన యొక్క మహిమ ఈరోజు రెపరెపరెపరెపరెపలాడుతుంది 210 దేశాల్లో. ఆ దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడంటే పనివాని కన్నుల వంటి కన్నులు ఉండకూడదు. ఇప్పుడు సిలువ వైపు చూద్దాం. చూడండి ఒక్కసారి సిలువ. యేసుప్రభు సిలువ చూస్తే, యేసుప్రభు సిలువలో దగ్గర 2 దొంగలు వేలాడుతున్నారు. పొద్దున్న నుంచి రాత్రి అంతా కొట్టారు యేసుప్రభు. ఆయన తెల్లవారి ఆయనను ఆ యొక్క గబ్బాతలో కొరడాలతో చీల్చి ఆయన మీద సిలువను మోపి అక్కడి నుంచి గొల్గొతాకు తీసుకెళ్లారు, కొండ మీద తీసుకెళ్లారు. అది న్యాచురల్, అక్కడ వాళ్ళు చేస్తారు, దొంగలు నేస్తారు, నేరస్తారు. అలాగనే సిలువేసేస్తారు. సిలువేసేసిన తర్వాత బైబిల్ చెప్తుంది అటొక దొంగ ఇటొక దొంగ ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. ఒక నేరస్తుడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు. నువ్వు క్రీస్తువు కదా, సిలువ దిగిరా, నువ్వు మెస్సయ్యాన్ని నమ్ముతావు అని యూదులు, అధికారులు, శాస్త్రులు, ఎంత గోల గేలి చేస్తున్నారు. యేసుప్రభు ఏమైనా స్పందించాడా? ఏమి స్పందించలేదు. ఆయన కాముగా ఉన్నాడు. కొద్దిసేపు అయిపోయినాక బైబిల్ చెప్తుంది యేసుప్రభు నోరు తెరిచి ఒక ప్రార్థన, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు. యేసు ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయగానే ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఈరోజు 6వ అధ్యాయంలో అదేమిటంటే అక్కడ 2 దొంగల్లో ఒక దొంగ కన్నులు తెరవబడ్డాయి. ఏమి సిచ్యువేషన్ మారలేదు. యేసు ప్రభు సిలువలో నుంచి కొంచెం ఇట్లా బయటకు వచ్చి ఇట్లా లోపలికి వెళ్ళిపోయి ఏం చేయలేదు. ఆయన సిలువలోంచి పైకి వచ్చేసి ఎగురుతూ ఏం చేయలేదు. అదే వేదన, అదే బాధ, అదే దుఃఖం, అదే శ్రమ, అదే రక్తం గారుతుంది, ప్రాణం వెళ్ళిపోతుంది, మనుషులంతా ఎగతాళి చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏమీ మారలేదు. యేసు ప్రభు ఏ ప్రసంగం చేయలేదు.
నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను, ఏమీ లేదు. బట్ జీసస్ ప్రేయర్ ఓపెన్డ్ ఐస్ ఆఫ్ ఏ కల్ప్రిట్, ఒక నేరస్తుడే. ఏం చేశాడు? ఇతనిలో పాపము లేదు. మనమైతే ఈ పాపం చేసి అనుభవిస్తున్నాము. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసి ఏం చూశారండి? కళ్ళు తెరిస్తే జీసస్ కింగ్డమ్ చూస్తున్నాడు అతను. కళ్ళు ఏమీ మారలేదు అక్కడ. యేసు ప్రార్థన కళ్ళు తెరిపిస్తుంది. వాడి కళ్ళు తెరవబడ్డాయి. వాడి హృదయంలో పశ్చాత్తాపం ఉంది కనుక, వాడి మనసులో చేసిన తప్పుల గురించి కొద్దిగా గొప్ప ఉంది. అవతలోడు సిగ్గులేనోడు, వాడు ఇంకా పాపం చేయాలనుకుంటున్నాడు. వాడి కళ్ళెట్టు తెరుస్తాడు దేవుడు? నేను పాపిని కదా, నేను విగ్రహారాధికుని కదా, నేను దొంగను కదా, నేను నేరస్తుని కదా, నేను త్రాగుబోతుని కదా, నేను తిరుగుబోతుని కదా, నేను అబద్ధికుడిని కదా, నేను మోసగాడిని కదా ఎవరైనా అనుకుంటుంటే వాళ్ళ యొక్క కన్నులు యేసు ప్రార్థన ద్వారా తెరవబడతాయి. తెరవబడడం వాళ్ళు ఏం చేస్తారు? సిలువను చూడట్లేదు ఇప్పుడు వాడు, యేసు మేకులను చూడట్లేదు, వాడు యేసు తలను చూడట్లేదు, యేసు యొక్క వస్త్రాలు లేని ఆ శరీరాన్ని చూడట్లేదు. దేవుడి రాజ్యం చూస్తున్నాడు. ఈయనకు రాజ్యం ఉంది. ఈయనకు రాజ్యము పిలాతు కంటే, రోమా గవర్నర్ ఎవరైతే, రోమా చక్రవర్తి సీజర్ కంటే ఈయన యొక్క రాజ్యం ఇంకా గొప్పది. ఐ వాంట్ టు గో టు దేర్, అక్కడికి వెళ్ళిపోతాను నేను. నన్ను ఈ రక రాజ్యాలు సిలువేసినాయి, తప్పులేదు, వాళ్ళు పాపంగా వేశారు. కానీ ఆ పరలోకపు రాజు ఇక్కడ నా పక్కన ఉన్నాడు, ఈయనకు రాజ్యం ఉందని కళ్ళతో చూసి రక్షణ పొంది వెళ్ళిపోయాడండి. అర్థమవుతుందా? ఈరోజు ప్రాబ్లం ఎక్కడుంది? కళ్ళల్లో ఉంది కనుక మన కన్నులు తేటగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. ఈ మాటలు చదివి ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసి ఈ మాటలు అందరూ నాతో చెప్పండి. ఈ మాటలు చెప్పినాక ప్రార్థన చేస్తాను. కనుక దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండేనలా ఆ చీకటి ఎంతో గొప్పది. ఇది మత్తయి 6:22లో ఉంది కనుక అందరం తల్లు వంచుతాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. దేవా, నీ వైపు చూస్తున్నాం. దేవా, మా కన్నులు ఈరోజు అయ్యా జంతువుల కళ్ళ కంటే పెద్ద తేడా ఏమీ లేదు నాయన. కుక్కకు, పందికి, గాడిదకి అన్నిటికీ కళ్ళున్నాయి, చీమకు కూడా కళ్ళున్నాయి, ఏనుగు కళ్ళున్నాయి. దేవునికి సన్నిధిలో ప్రభా మేము ఈరోజు నీ పాదాల దగ్గరకు వచ్చి మా కన్నులు వీక్ అయితే మేము ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తామేమో, కన్నులు మంట పెడుతుంటే ఏదైనా లోషన్ వేసుకుంటామేమో, కన్నులు అందంగా కనపడాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారేమో, కన్నులు మరి చూపు తగ్గిపోతే ఇక భూమి మీద దినాలు అయిపోయినట్టే లెక్క కట్టుకొని ఇంకేమిలే అనుకుంటారు. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ కన్నులు జంతువుల, భూమి మీద పశువుల, ఆ యొక్క పక్షుల కన్ను లాంటివి కాదు బిడ్డ. నీ కన్నులు రాజ్యాన్ని చూడగలుగుతాయి, నా రాజ్యాన్ని. నీ కన్నులు నా మహిమను చూడగలుగుతాయి. నీ కన్నులు నా యొక్క వ్యక్తిత్వాన్ని చూడగలుగుతాయి. చూడబిడ్డ, సిలువలో యేసు యొక్క రక్తం కారుస్తూ దేవుని యొక్క సన్నిధి, సిలువలో ఆయన యొక్క ముళ్ళ కిరీటం చూస్తే ఒక కన్ను. లోకంలో దేవుళ్ళు దేవతలంతా కూడా వెండి, బంగారు, ఆ తర్వాత వజ్ర వైడూర్యాల కిరీటాలు ధరించుకుంటే యేసు నీకు కిరీటం ఎందుకుందంటే నీ కన్ను తెరుస్తాడు. బిడ్డ, నీ తలలో పాపం బాగుంది, నీ ఆలోచనలన్నీ చెడిపోయినాయి. నీ తల నరికినా ఆ పాపం పోదు బిడ్డ. కానీ నేను భరించడానికే నా తలలో ముళ్ళ కిరీటం, అది నీకు కనిపిస్తుంది. నీ సిన్ను, నీ శాపమైన తల మీద పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. లేకపోతే ఎగతాళి చేస్తాం. ఇదిగో దిక్కుమాలినోడు ఉన్నాడు కదా, 3 మేకులు బిక్కోలేమని చెప్పి రాధా మనోహర్ దాస్ ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎన్ని రోజులు చేస్తాడు. అడి కళ్ళు తెరవబడట్లేదు కనుక ఇప్పుడు అతన్ని కూడా టైట్ చేస్తున్నారు, కేసు పెట్టి. ఏం చూస్తున్నాడు రాధా మనోహర్ దాస్? అంతే, ఎవడైనా అంతే. ఎంత పండితుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత వేదాంత పండితుడైనా, ఎంత మహా సైంటిస్ట్ అయినా వాడు ఎవడైనా సరే, హీ కెనాట్ సీ. దేవుళ్ళు దేవతలతో పోలిస్తే యేసు తల మీద ముళ్ళ కిరీటం. నీకు కన్నులు తెరవబడితే చూస్తావు నీ శాపాన్ని. ఏ చేతుల్లో మేకులు నీ అపవిత్రమైన కార్యాల కొరకని, యేసు కాళ్ళల్లో మేకులు నీ యొక్క అపవిత్రమైన మార్గాల కొరకని, యేసు యొక్క పక్కలో గాయము, బల్యము ప్రతి లైంగిక పాపానికి అని తెలుసుకుంటావు. అప్పుడు నీ కళ్ళు తెరవబడినప్పుడు ఆ దొంగ చూసినట్టు యేసు నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోకి నీ రక్తంతో కడిగి తీసుకెళ్ళమని నువ్వు అడగచ్చు. కనుక కన్నులు తెరవబడితే మన చుట్టూ ఆ యొక్క సిరియా సైన్యం కాదు ఉంది అది, కానీ అగ్నితో మయమైన
పర్వతములలో నిండిన అగ్ని గుర్రాలు, అగ్ని రథాలను నువ్వు చూడగలుగుతావు కనుక ఎలీషా యొక్క పనివాని కన్నులు తెరిచినట్టు, దేవా నా కన్నులు తెరవు ప్రభా, నేను ఇంకా నా బతుకులో ఏమి చూడలేకపోతున్నాను. ఎంతసేపు సిలువలో నీ బట్టలు లేని చూస్తున్నాను కానీ అక్కడ నా ధనముందే అని నువ్వు చూడగలుగుతావు. నీ రిక్తత్వంలో నా సంపూర్ణ ధనరాశులు ఉన్నాయని చూడగలుగుతావు. ఓన్లీ ప్రొవైడెడ్ నీ కన్ను తెరిస్తే. యేసు గాయాలను చూసి, యేసుని గాయాల్లో నాకు స్వస్థత ఉంది. 100 హాస్పిటల్ ఉండొచ్చు, స్టిల్ నాకు స్వస్థత నీ గాయాల్లో ఉంది ప్రభా, నువ్వు అది చూడగలుగుతావు. లేకపోతే ఎగతాళి చేస్తారు, గాయాలు కొట్టారు, తన్నే తానేం చేసుకోలేకపోయాడు, తను తానే రక్షించుకోలేక, ఇది చూస్తున్నారు అందరూ. కానీ ఆ గాయాలు మహిమలో నీ స్వస్థత కానీ చూడగలుగుతావు ఎప్పుడు? కన్నులు తెరవబడ్డప్పుడు. ఈరోజు ఎంతమంది పాస్టర్లు ధనం విషయమై ఎందుకు ఆ దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు? ఎందుకు విశ్వాసులు ధనములు ఆ దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు? అప్పుల పాలే, వడ్డీలతో. అంటే వాళ్ళు సిలువ వైపు చూసినప్పుడు యేసు బట్టలు లేకుండగా అలాగున ఏ మాత్రం కొరగాకుండా అలాగున కనిపిస్తున్నాడు. కానీ ఆ రిక్తత్వంలో ధనం ఉందని, ఆయన గాయాల్లో స్వస్థత ఉందని, ప్రతి లోతైన పాపి ఆయన రక్తంలో క్షమాపణ ఉందని చూడగలుగుతారు. ఎప్పుడు? కన్నులు తెరవబడ్డప్పుడే. ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నులు దేవుడు తెరవను గాక. ఈ యొక్క ఎలీషా యొక్క పనివాని కన్నులు ఎలీషా ప్రార్థనకు తెరవబడితే ఈరోజు ఎవరో ప్రార్థనకు నీ కళ్ళు దేవుడు తెరచే అవకాశం ఉంది కనుక అది మొదటిది. రెండవది, నువ్వు అడుక్కున్నా దేవుడు నీ కన్నులు తెరుస్తాడు కనుక ప్రభువా నా కన్నులు తెరవు. నేను ఏం చూస్తున్నాను కదా, ఏం చూస్తున్నాను? నేను నలుగురి గురించి ఈరోజు నీ సేవకుడి దగ్గర విన్నాను ప్రభా. సిరియా రాజు కన్నులు వద్దు ప్రభా నా తండ్రి, ఆ యొక్క ఇశ్రాయేల్ రాజు కన్నులు వద్దు నాకు ప్రభా నాయన, ఆ యొక్క పనివాని కన్నులు నాకు వద్దు ప్రభా నాయన, నాకు ఎలీషా లాంటి కన్నులు కావాలి ప్రభా. నా కన్నులు నీ రాజ్యాన్ని చూడగలగాలి, నాకు సహాయం చేయనాలి. భూమి మీద బతికిన దినాల్ని మహిమను నేను చూడగలగాలి ప్రభా. నా అవసరతలన్నీ క్రీస్తులో తీర్చబడతాయి ప్రభా నాయన. నా కుటుంబం కాపాడబడుతుంది. నేను ప్రభా ఈ లోకంలో ప్రభా అయ్యా వెళ్ళి నాయన తండ్రి, ఇదిగో ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళి పెద్దదాన్ని చూసి వస్తున్నారు వాళ్ళు, ఆ పెద్దదాన్ని తోసేస్తున్నారు మళ్ళీ. అయ్యో, ఎవరు చూసినా అదే కనిపిస్తుంది, ఆ బొమ్మే కనిపిస్తుంది. అలాగున్న బొమ్మలతో మాయ చేసే దేవుడవు కాదు నాయన. సిలువలో వేలాడుతూ రక్తము కారుతూ దప్పికతో ప్రభా యాగం చేస్తుంది. నీ సిలువను చూస్తే నాయన దాంట్లో సిరులున్నాయి ప్రభా నాయన. ఆ కన్నులు దయచే ప్రభా. ఎంతకాలం నాయన ఈ లోకపు కళ్ళతో చూస్తే ఏముంది ప్రభా? వీటితో మేము స్క్రీన్లు చూస్తామేమో, వీటితో పర్యావరణ చూస్తామేమో, ప్రకృతిని చూస్తామేమో, మనుషుల్ని చూస్తాము. కానీ ఈ కన్నులతో నాయన నీ మహిమను రాజ్యాన్ని చూడలేం ప్రభా. కరుణించు దేవా. ఈ కన్నులతో మేము చూసి మోసపోకూడదు కనుక, మా దేహమునకు దీపం కన్నే కనుక ఇది తేటగా ఉండాలి ప్రభా నాయన. సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వైపు చూద్దాము. ఈ యొక్క కన్నుల విషయమే ఆలోచన చేస్తాము. దేవుడు కృపతో ఆ కన్నులు తెరవాలని ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మరొకసారి నీ పవిత్ర పాదాలకు స్తుతి స్తోత్రం ప్రభా. ఆకాశమందున్న దేవుడు, నువ్వు భూమి మీద దానికి భూమి కింద ఉన్న సమస్తాన్ని చూసే కన్నులు నీకు ఉన్నాయి నాయన. అవి ఆత్మనేత్రాలు ప్రభా. 7 నేత్రములు కలిగిన వాడవు ప్రభా నా తండ్రి. 7 ఆత్మలు కలిగిన వాడవు. 7 జ్వాలలు ప్రజ్వలిస్తుండగా ప్రపంచాన్ని అంతా చూసే దేవుడు. నీ మందిరంలో కూడా 7 దీపాల మేలిం బంగారుతో చేయబడిన 7 దీపాల బంగారు దీపవృక్షం మెనోరాను పెట్టావు నాయన ఆనాడు. ఈరోజు అది అవసరం లేదు ప్రభా. 7 అంతల కలిగిన ఆత్మని సంఘం మీద పెట్టావు కనుక ప్రభా, ప్రతి వారు కళ్ళు తెరవబడి ప్రభా నీ రాజ్య మహిమను చూడాలి ప్రభా. లేకపోతే భీతి భయము కలిగిన ఆయన ఆందోళన చెంది అయ్యో నా ఏళ్ళవాడా చిక్కుకున్నామని ప్రతి కఠిన పరిస్థితుల్లో, ప్రతి అపాయ పరిస్థితుల్లో, ప్రతి ఒక్క ఇబ్బంది పరిస్థితుల్లో మొర్ర పెడుతూ ఏడుస్తూ అవిశ్వాసులమై భ్రష్టులమైపోతాం నాయన. కనుక ప్రభా నిన్ను చూసే కన్నులు మాకు దయచేసి మమ్మల్ని ఆదరించి బలపరచమని. ఇంకా ఇక్కడ ఎవరైనా తండ్రి కళ్ళు తెరవబడకుండా నాయన ఉంటే వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారు నీ మహిమని రాజ్యాన్ని చూసి దాన్ని ఆశించి పొందుకునే భాగ్యం వారికి దయచేస్తూ నడిపించమని. విధమైన వాక్యాన్ని నారుకట్టి నీరుపోసి నూరంతలు ఫలింపచేయమని అన్ని నామాల కంటే పైనామమైన మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.